నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇవాళ కొటేషన్ ప్లేస్లో ఒక చిన్న మెసేజ్ మీకు చూపిస్తున్నానండి. నిన్న నైట్ నాకు ఒక మెయిల్ వచ్చింది ఒక స్టూడెంట్ దగ్గర నుంచి. నాకు కోవిడ్ టెస్ట్ చేశారు, కోవిడ్ పాజిటివ్ వచ్చింది అని ఈ మెసేజ్ నాకు రావడం జరిగిందండి. చూశాక నేను మిమ్మల్ని మోటివేట్ చేసేయడానికి చెప్తుంటానా లేదా మీరు నన్ను మోటివేట్ చేయడానికి చెప్తుంటారా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ మీరు పంపించేటటువంటి మెసేజెస్ ఉన్నాయి చూసారా, నేను చదివాను అనమాట. నిన్న మొన్న వీడియోస్ కింద మీరు పంపించిన మెసేజెస్ అవి చూస్తున్నాను. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సరే, మరి లాస్ట్ 2 days వీడియోస్వి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ నేను ఎవాల్యుయేట్ చేయలేదు కదా, వాటికి ఆన్సర్స్ చూద్దాము. లాస్ట్ 3-4 daysగా మెయిన్స్ ఆన్సర్స్ కూడా మన వాళ్ళు రాసినవి ఇవాళ చూపిస్తాను, వాటి గురించి చదువుకుందామండి. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇన్స్పేస్ అనేటటువంటి ఒక సెపరేట్ ఆర్గనైజేషన్ని తీసుకొని రావడం జరిగింది కదా, దానికి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిలో ఏది కరెక్టో కనుక్కోమని చెప్పడం జరిగింది. ఇది రిఫార్మ్స్, దేంట్లో ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ని పెంచేందుకు స్పేస్ సెక్టార్లో ఇది ఒక రిఫార్మ్గా ప్రపోజ్ చేయడం జరిగింది. అవును కదా? ఎస్, ఆత్మనిర్భర్ అభియాన్ కింద స్పేస్ని ప్రైవేట్ సెక్టార్లో ఎంకరేజ్ చేసేందుకోసం ఇన్స్పేస్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. రెండోది చూడండి, ఇది అటనామస్లీ, ఈ ఇన్స్పేస్ అనేది అటనామస్గా పనిచేస్తుంది ఇస్రోకి ప్యారలల్గా. అంటే ఇస్రో అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఇలా ఉంటే దీనికి ప్యారలల్గా ఇది ఉంటుంది. ఇన్స్పేస్ అన్నది ఇస్రో కింద కాదు అని చెప్తున్నారు. ఇది కూడా కరెక్టా కాదా? కరెక్టే. అందువల్ల మనకు ఆన్సర్ ఏమవుతుంది? C1 and 2. సెకండ్ దానికి వచ్చేసేయండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఓజోన్ పొల్యూషన్ పెరుగుతుందని చదువుకున్నాం కదా, దానికి సంబంధించి ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇచ్చారు, 2 స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిలో ఏది కరెక్టో చెప్పండి అంటున్నారండి. ఫస్ట్ చూడండి, ఓజోన్ అన్నది ఏదైతే స్ట్రాటోస్ఫియర్లో ఉంటుందో, స్ట్రాటో ఆవరణము అంటాం తెలుగులో, స్ట్రాటోస్ఫియర్లో ఉంటుందో అది హ్యూమన్ బీయింగ్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అదే గ్రౌండ్ లెవెల్ అంటే ట్రోపో లెవెల్ అని, ట్రోపో లెవెల్లో ఉండేటటువంటి ఓజోన్ అన్నది హ్యూమన్ హెల్త్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్, అడ్వర్స్ ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. కరెక్టా కాదా? మనం ఒక డయాగ్రామ్తో చదువుకున్నాం, గుర్తుందా? ఒకటోది కరెక్టే. రెండోది హీట్ వేవ్స్, ఇంటెన్స్ అంటే చాలా విపరీతమైనటువంటి హీట్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రౌండ్ లెవెల్లో ఓజోన్ లెవెల్స్ పెరగడానికి రెస్పాన్సిబుల్ అవుతున్నాయి అంటున్నారు. మనం ఏం చదువుకున్నాం? ఓజోన్ అనేది గ్రౌండ్ లెవెల్లో ఈ NOx అంటే నైట్రోజన్ ఆక్సైడ్స్ మరియు వోలటైల్ ఆర్గానిక్ కార్బన్, వీటితో మన హీట్ అన్నది ఎప్పుడైతే బాగా హీట్గా ఉన్నప్పుడు ఇవి గాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో మరి రియాక్ట్ అయ్యి O3ని ఫామ్ చేస్తాయి. అలాగ గ్రౌండ్ లెవెల్లో మనకు ఓజోన్ ఫామ్ అవుతుందని చదువుకున్నాం కదా. మరి దీనికి ఇక్కడ ఈ క్యాటలిస్టిక్గా ఏది ఉత్ప్రేరకంగా మనకి ఈ పర్టికులర్ హీట్ అనేది ఉపయోగపడుతుందన్నమాట. మరి ఇది అన్ని ఎక్కువ లెవెల్లో ఉంది, ఇప్పుడు హీట్ వేవ్స్ ఉన్నాయి, దానివల్ల గ్రౌండ్ లెవెల్ ఓజోన్ పెరుగుతుంది అని చెప్తున్నారు. ఇది కూడా కరెక్టే. ఈ పాయింట్ కూడా మనం చదువుకున్నాం కదా అండి. ఆన్సర్ ఏమవుతుంది? C1 and 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సలామీ స్లైసింగ్ అప్రోచ్ అనేటటువంటిది న్యూస్లో ఉంది కదా, దేనికి సంబంధించింది అని మీకు గుర్తుందా? ఇది చదువుకునేటప్పుడు మనం ఒక ఇమేజ్ చూసాము, దాంట్లో రెడ్ కలర్లో ఒక పర్టికులర్ మీట్కి సంబంధించిన మెటీరియల్ ఉంది, దాన్ని స్లైసెస్గా కట్ చేసింది, గుర్తుందా? సగం కట్ చేసింది. ఆ ఇమేజ్ గుర్తు రావాలి. వెంటనే దాన్ని అసోసియేటెడ్గా ఏం గుర్తు రావాలి? చైనా యొక్క ఫారిన్ పాలసీ స్ట్రాటజీని సలామీ స్లైసింగ్ అప్రోచ్ అని అంటాము. ఎందుకని? ఇది ఎలాగైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తూ ఒక్కొక్క దాన్ని మనము తినడానికి ఉపయోగించుకుంటాము, అలాగే పెద్ద ప్రాబ్లమ్ని ఏదన్నా ఒక పెద్ద ప్రాజెక్ట్ని చిన్న చిన్న పీసెస్గా డివైడ్ చేసుకొని మన భూభాగాన్ని కూడా ఇలా డివైడ్ చేసుకొని దాన్ని ఆక్యుపై చేసుకునే పద్ధతినే సలామీ స్ట్రైటింగ్ స్ట్రాటజీ అంటారు. ఎవరికి సంబంధించింది? చైనా. ఆన్సర్ ఏమవుతుంది? B అన్నమాట. 4వది గమనించండి, మన యొక్క ఇండియన్ నేషనల్ మూమెంట్ స్వాతంత్ర సమరం, దీంట్లో ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ ఉంది కదా, ఎక్స్ట్రీమిజం అని అంటారు, అతివాదులు అంటుంటాం, అతివాద యుగము అంటాం తెలుగులో. దానికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చాము, ఏది కరెక్టో చెప్పండి అంటున్నారు. బెంగాల్ పార్టీషన్ 1905 ఏదైతే ఉందో అది దానికి బూస్ట్నిచ్చింది. అతివాద మూమెంట్కి, అతివాద ఎరాకి బెంగాల్ పార్టీషనే అన్నారు.
మనకి 1890s నుంచి అతివాదం అన్నది కొంచెం ఉన్నప్పటికీ ఈ బెంగాల్ యొక్క పార్టీషన్, బెంగాల్ విభజన ఏదైతే ఉందో అక్కడే ఎక్కువ వచ్చింది. సో ఎస్, ఇది కరెక్టే. రెండోది, బిపిన్ చంద్రపాల్ మరియు అరబిందో ఘోష్ వీళ్ళిద్దరూ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ అన్నారు. అవును కదా అండి? అవును, ఇది కరెక్టే. నెక్స్ట్ చూడండి, ఎక్స్ట్రీమిస్ట్ ట్రూ అంటే బ్రిటిషర్స్ యొక్క నిజస్వరూపాన్ని అర్థం చేసుకున్నారు. వీళ్ళు డ్రెయిన్ థియరీ అనే దాన్ని ప్రపోజ్ చేశారు, బ్రిటిషర్స్ యొక్క ఎక్స్ప్లాయిటేషన్ని హైలైట్ చేయడానికి అని చెప్తున్నారు. కరెక్టా కాదా? తప్పు. ఎందుకని తప్పు? డ్రెయిన్ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారండి? దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీ మరి ఎక్స్ట్రీమిస్టా అంటే అతివాదా లేదా మితవాదా? సో మితవాది. అందువల్ల ఈ స్టేట్మెంట్ అనేది తప్పు అవుతుంది. 1, 2 మాత్రమే కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏ 1, 2 ఓన్లీ. నెక్స్ట్, మరి నిన్నటికి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దామండి. మరి ఇస్రో యొక్క చైర్మన్ వచ్చేసి ఇండస్ట్రీస్ ఇవన్నీ సరిగా నడవట్లేదు కదా, అందువల్ల కొన్ని ఏవైతే లాంచెస్ ఈ సంవత్సరం చేయాల్సి ఉన్నాయో అక్కడ డిలే అయింది అని చెప్పడం జరిగింది. ఆ కంటెక్స్లో మనం గగన్యాన్ అని, చంద్రయాన్ అని, SSLV అని చదువుకున్నాం. దాన్ని మిమ్మల్ని చదవమని చెప్పాను. చూద్దాం మరి. SSLV స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేటటువంటిది ఇండియా యొక్క ఫ్యూచర్ మిషన్. ఇది కాస్ట్ ఎఫెక్టివ్, తక్కువ కాస్ట్తో స్పేస్ లాంచ్ని చేపట్టేదానికి ఉపయోగపడుతుంది అన్నారు. అవునా కాదా? ఎందుకని? ఇప్పుడు వచ్చేటటువంటి శాటిలైట్స్లో మనం నానో శాటిలైట్స్ అని, మినీ శాటిలైట్స్ అని ఇలా పంపిస్తున్నాం. దానికి PSLV కానీ, GSLV కానీ ఇవి ఉపయోగించడం అంటే ఇంధనం వేస్ట్ అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది. అలా కాకుండా స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనుకోండి, ఇంధనం తక్కువ పడుతుంది. అవునా? సో అందువల్ల మనకి SSLV అన్నది ఇంపార్టెంట్ అన్నాము, కాస్ట్ ఎఫెక్టివ్. ఒకటోది కరెక్ట్. రెండోది గమనించండి, చంద్రయాన్ 3 అన్నటువంటిది సాఫ్ట్ ల్యాండింగ్. చంద్రయాన్ కింద చంద్రయాన్ 2లో మనము సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలనుకున్నాం, ల్యాండింగ్ కానీ చేయగలిగామా? సౌత్ పోల్ దగ్గర చేయలేకపోయాము. అందువల్ల చంద్రయాన్ 3 అన్నది సాఫ్ట్ ల్యాండింగ్కి యూజ్ అవుతుంది. కరెక్టే. మూడోది, గగన్యాన్ అన్నది ఇండియా యొక్క ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ అంటున్నారు. అవునా? ఎస్. 2022కి మన హ్యూమన్స్ని స్పేస్లోకి పంపించాలి అన్న ఉద్దేశంతో ఇస్రో అనేది దీని మీద కూడా వర్క్ చేస్తుంది. మనకి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అనేటటువంటి దాన్ని సపరేట్గా ఎస్టాబ్లిష్ చేసి ఇది హ్యూమన్ స్పేస్ ఫ్లైట్కి సంబంధించిన పనులన్నీ చూసుకుంటూ ఉంది. 3 కరెక్టే కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? D 1, 2, 3. సెకండ్ క్వశ్చన్కి వచ్చేయండి. ఇదిగో కింద ఇచ్చిన వాటిలో ఏది లార్జెస్ట్ నార్కోటిక్ డ్రగ్గా ఉంది ఇండియాలో అంటున్నారు. మనకు గుర్తుందా? వరల్డ్ యాంటీ డ్రగ్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాము అనుకున్నాము. దానికి సంబంధించి ఇండియాలో ఎటువంటి చట్టాలు ఉన్నాయి, ఎటువంటి ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ మీద ఇండియా సైన్ చేసింది అని చదువుకున్నాము. మరి అలాంటి టైంలో మనకి లాస్ట్ ఇయర్ నివేదిక ప్రకారం ఎంత పర్సంటేజ్ పీపుల్ వీటిని కన్జ్యూమ్ చేస్తున్నారు నార్కోటిక్స్ని అని చదువుకున్నాం. దాంట్లో ఏది ఎక్కువ మొత్తంలో యూజ్ చేస్తున్నదండి? క్యానబీస్ అన్నది ఎక్కువ పర్సంటేజ్ వాడుతున్నటువంటి నార్కోటిక్ డ్రగ్ అన్నమాట. నెక్స్ట్, సౌత్ చైనా సీకి సంబంధించి ఏ ఐలాండ్స్ కాన్ఫ్లిక్ట్లో ఉన్నాయి? కుక్ ఐలాండ్ కాదు, పరాసల్ ఐలాండ్ ఎస్, స్పార్ట్లీ ఐలాండ్ ఎస్, నటూనా ఐలాండ్ అన్నది కాన్ఫ్లిక్ట్లో ఉన్నదే అండి. కానీ ఇది కాన్ఫ్లిక్ట్లో సౌత్ చైనా సీలో లేదన్నమాట. దీనికి ఉన్నటువంటి ఐలాండ్స్ నతౌనా సీ అనేటటువంటి ప్లేస్లో ఉన్నాయి. ఇండోనేషియా మరియు చైనా మధ్య నతౌనా సీ అన్న దాంట్లో కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 2, 3 ఓన్లీ. మనం చాలామంది 4 కూడా పెట్టేస్తూ ఉంటారు. నతౌనా ఐలాండ్స్ సౌత్ చైనా సీలో లేవవి, దాని కింద ఉన్నటువంటి నతౌనా సీ అన్న ప్లేస్లో ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి C 2, 3 ఓన్లీ. 4వ క్వశ్చన్కి వచ్చేయండి. ఇండియన్ ఎకానమీని రివైవ్ చేయడానికి మనకి ఏవేవి మెజర్స్ ఉపయోగపడతాయి అన్నారు. మనకి 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అయినటువంటి NK సింగ్ ఆయన చెప్పినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ ఆధారంగా మనం చదువుకున్నాము. డెట్ ఎక్కువైనా పర్లేదు, మీరు ఫిజికల్ కన్సాలిడేషన్ అని ఆలోచించకుండా స్పెండ్ చేయండి అని ఒక ఆర్టికల్లో చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆర్టికల్ ఇచ్చాం. సరే, ఇప్పుడు చెప్పండి, గవర్నమెంట్ ఎక్కువ స్పెండింగ్ చేస్తే ఇండియన్ ఎకానమీని రివైవ్ చేయొచ్చా? ఎస్, ఎందుకంటే ప్రొడక్షన్ పెరుగుతుంది. లో ఇన్కమ్ గ్రూప్స్కి క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇండియన్ ఎకానమీని రివైవ్ చేయొచ్చా? ఎస్, డిమాండ్ పెరుగుతుంది. FDI అంటే ఏంటండి? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లేదా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఎక్కువ ఉంటే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, ఎకానమీ రివైవ్ అవుతుంది. పువర్ రేటింగ్స్, ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, స్టాండర్డ్ అండ్ పూర్ అని,
ఫిచ్ అని ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, ఈ రేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి పువర్ రేటింగ్ ఇస్తే మన ఇండియన్ ఎకానమీకి బాగుంటుంది అంటున్నారు. అవునా? కాదు. దాని గురించి కూడా మనం వరి అవుతున్నాం కదా. వీళ్ళు పువర్ రేటింగ్ ఇస్తే ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోద్దేమో, ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతే ఇబ్బంది పడతామని ఆలోచిస్తున్నాం. సో 4వ తప్పు. 5వది గమనించండి, ఎంఎస్ఎంఈస్. సో ఎంఎస్ఎంఈస్ని రివైవ్ చేస్తే ఎకానమీ రివైవ్ అవుతుందా? ఎస్. సో అప్పుడు 4 తప్ప మిగిలినవన్నీ ఆన్సర్ అవుతాయి. ఆన్సర్ ఏమవుతుంది? మన సి 1, 2, 3, 5 ఓన్లీ. మరి వాళ్ళకి మన స్పెషల్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా చైనా రిలేషన్షిప్కి సంబంధించిందండి. దీని గురించి మనం డీటెయిల్డ్గా చూద్దాము. సో నెక్స్ట్ వచ్చే ఆర్టికల్స్ అన్నీ దాని మీదే ఉన్నాయి. మీరు చూస్తూ ఉన్నారు, అటు పీఓకే సైడ్ కూడా చైనా అన్నది స్ట్రెంగ్త్ని గ్యాదర్ చేసుకుంటుంది అన్నట్టుగా మనకి న్యూస్లో ఉంది. మరి దాన్ని ఎలా మనం అరికట్టాలి, ఏంటి, ఈ అసలు యుద్ధం వస్తే ఎలాగా, ఏ దేశాలు మనకు సపోర్ట్ చేస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ ఆర్టికల్ ఉంది. దాని గురించి మనం డీటెయిల్డ్గా చదువుకుందాం ఇవాళ. మరి మన ఆర్టికల్లోకి వెళ్ళే ముందు ఒక్కసారిగా మనకి ఇవాళ సాయంత్రం అంటే మండే 7 PM మన T20 ప్రోగ్రామ్ ఉంది. క్వశ్చన్స్ 2020 అని చెప్పేసి. అసలు దీని కోడ్ మీనింగ్ ఏంటంటే 20 క్వశ్చన్స్. దేనికి? 2020 ఎగ్జామ్కి అన్న కోడ్తో దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. సో వీక్లీ కరెంట్ అఫైర్స్ క్విజ్ అనమాట. ఇది యూట్యూబ్లో లైవ్ సెషన్ ఉంటుంది. అందరూ కూడా దీంట్లో మరి పార్టిసిపేట్ చేసి మనం లాస్ట్ వీక్ అంతా ఏం నేర్చుకున్నాం, అసలు ఎంత గుర్తుంది అనే దాని గురించి మనం చూసుకుందాం. సరే, మన ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దామా? ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి మన టెరిటరీని ఎవరైనా ఆక్యుపై చేసుకోవాలని చూస్తే వాళ్ళకి తగ్గ రిప్లై మేము ఇస్తాము అన్నట్టుగా మన ప్రైమ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. మన హోమ్ మినిస్టర్ వచ్చేటప్పటికి మన డ్యూయల్ వార్, మనం ఏదైతే COVID-19తో వార్ చేస్తున్నామో, COVID-19 వార్ ప్లస్ బార్డర్లో ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏదైతే మనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఉందో రెండిటి మీద మనం గెలుస్తాము అన్నట్టుగా మన హోమ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. మన ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మేము తగ్గిన రిప్లై అనేది ఇస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. ఈ కంటెక్స్లో మనం దీన్ని దేని కింద చదువుకోవాలండి? ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద చదువుకోవాలి. ఆల్రెడీ చైనా బార్డర్ కాన్ఫ్లిక్ట్ గురించి మనం చాలా రోజుల నుంచి చదువుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ఇంకా డిఫెన్స్ అన్నటువంటి కంటెక్స్లో మనం దీన్ని అప్రోచ్ అవ్వాలండి. అంటే ఇప్పుడు మనకున్నటువంటి డిఫెన్స్ రక్షణ సామర్థ్యం ఎంతుంది, మరి చైనాకు ఉన్నటువంటి రక్షణ సామర్థ్యం ఎంతుంది. సో ఆ రెండింటి యొక్క కంపారిజన్ ఏంటి? ఒకవేళ యుద్ధం కనుక వస్తే, ఒకవేళ లార్జ్ స్కేల్లో కనుక యుద్ధం లేదా చిన్న స్కేల్లో ఏదైనా సరే యుద్ధం వచ్చినప్పుడు ఎవరు ఎంతవరకు ఎదుర్కోగలరు, ఎవరికి దేంట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇవి కూడా మనం తెలుసుకోగలగాలి. అసలు ఇంతకీ ఈ సౌత్ ఏషియన్ ప్రాంతంలో ఇప్పుడు చూడండి, మనకి నేపాల్కి బార్డర్ కాన్ఫ్లిక్ట్ ఉంది, మనకి పాకిస్తాన్కి బార్డర్ కాన్ఫ్లిక్ట్ ఉంది, మనకి చైనాకి, అలాగా ఎందుకు అసలు బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి? సౌత్ ఏషియాలో అసలు బార్డర్ ఇష్యూస్ అనేవి ఎందువల్ల ఉన్నాయి, వాటిని మనం ఏ విధంగా డీల్ చేసుకోవచ్చు, ఇలాంటి బ్రాడర్ ఇష్యూస్ కూడా మనం చదువుకోగలగాలి. రైట్? సరే, దీన్ని మనం ఏ పర్స్పెక్టివ్ నుంచి చదువుదాము? అటు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, ఇటు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను దీన్ని మనం అప్రోచ్ అవ్వగలగాలి. డిఫెన్స్ కెపాసిటీస్ ఎంత ఉన్నాయి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో, అడ్వాంటేజెస్ మనకున్న స్ట్రెంగ్త్స్ ఏంటి కంపారిటివ్లీ వాళ్ళకున్నవి, ఇలాంటివన్నీ మెయిన్స్లో చదువుకుంటూ రావాలి. ఇలాంటి క్వశ్చన్ అడగచ్చు. సౌత్ ఏషియాలో అసలు బార్డర్ ఇష్యూస్ ఎందుకు ఎరైజ్ అవుతున్నాయి, వాటిని ఎలాగ సాల్వ్ చేయొచ్చు, అది మెయిన్స్ క్వశ్చన్లో జిఎస్లో అడగచ్చు, లేదా ఎస్ఏలో కూడా అడగచ్చు. అంటే మన నైబర్స్ని మనం చూస్ చేసుకోలేం కదా, జాగ్రఫికల్గా ఉన్న నైబర్స్ని మనం చూస్ చేసుకోలేము, ఎక్సెప్ట్ మనం సన్నిహితంగా ఉండడం తప్ప మనకు ఇంకొక మార్గం లేదు. అలాంటి ఎస్ఏస్ రావచ్చా దీని నుంచి? సో దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రిలిమ్స్, మెయిన్స్, జిఎస్ మరియు ఎస్ఏ. మరి దీనికి సంబంధించిన చాలా ఆర్టికల్స్ ఉన్నాయనుకున్నాం కదా. ఇక్కడ చూడండి, మనకి ఎల్ఏసి దగ్గర టాక్స్ జరుపుతూ ఉన్నప్పటికీ ఇద్దరము కూడా డిస్ఎంగేజ్మెంట్కి వస్తాము అని చెప్పినప్పటికీ కూడా అక్కడ టెన్షన్ వాతావరణం అనేది కొనసాగుతుంది. ఐబాల్ టు ఐబాల్ పొజిషన్ అంటే ఏంటి, ఇద్దరు డైరెక్ట్ కన్ఫ్రంటేషన్లో ఉన్నట్టుగా అక్కడ పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు. మరి ఇక్కడ మనం గమనించి చూస్తే అండి, మన ఫారిన్ మినిస్ట్రీ చేసినటువంటి స్టేట్మెంట్స్ ఒకసారి చూడండి. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఏదైతే గల్వాన్ వ్యాలీలో జరిగిందో అది చైనీస్ సైడ్ అన్నది ప్రీమీడియేటెడ్, అంటే ముందుగానే అది ఇలా చేయాలి అన్నట్టుగా డిసైడ్ అయినట్టుగా చేయడం జరిగింది. ప్రీ ప్లాన్డ్ యాక్షన్ లాగా అది అనిపిస్తుంది. అక్కడ జరిగిన వైలెన్స్ కానీ క్యాజువాలిటీస్ కానీ ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది. ఎందుకని ఇలాంటిదే ఇప్పుడు May 15th ఏదైతే జరిగిందో అలాంటి ఇన్సిడెంటే పాంగాంగ్ సో దీని దగ్గర జరిగింది, పాంగాంగ్ లేక్ దగ్గర.
కానీ అక్కడ ఇంత ఇంటెన్సిటీ ఎందుకు రాలేదు అంటే అది డే టైంలో జరగడము ప్లస్ ప్రీమీడియేటెడ్గా ప్లాన్డ్గా లేకపోవడం వల్ల ఇంత నష్టం జరగలేదు. కానీ ఇక్కడ నైట్ టైం చూస్తున్నారా, నైట్ టైం అంటే రెస్క్యూ అనేది కష్టం అవుతుంది నైట్ టైంలో. సో ఖచ్చితంగా దెబ్బలు తగిలి అక్కడ పడిపోతే చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో నైట్ టైము ప్లస్ ప్రీమీడియేటెడ్ అని ఎందుకు అంటున్నాము, అక్కడ వాళ్ళు వాడినటువంటి స్టిక్స్ చూసారా, స్పైక్డ్ బ్యాటన్స్ అంటున్నాం. సో ఈ స్టిక్స్ ఇవన్నీ కూడా ముందుగా తయారు చేసుకున్నట్టే కదా, దాని మీనింగ్ వచ్చేసి స్పైక్డ్ బ్యాటన్స్ వాడారు, నైట్ టైంలో ఇది జరిగింది. సో దానివల్ల క్యాజువాలిటీస్ అనేవి పెరిగాయి. ఎంత మనం చెప్తున్నప్పటికీ కూడా సో వాళ్ళు వెనక్కి తగ్గట్లేదన్నట్టుగా చెప్తున్నారు. అసలు ఇక్కడ ఇంత పెద్ద గొడవ జరగడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అని మనం చాలా రీజన్స్ కనుక చూస్తే ఇక్కడ మనకు కనిపించే వాటిలో ఏదైతే క్లాష్ జరిగిందో మనకి చైనా వాళ్ళకి మధ్యలో నల్లా అంటే ఏంటి, ఇక్కడ స్ట్రీమ్ కాలువ అని చెప్పేసి గల్వన్ రివర్ షయోక్ రివర్ కలిసే ప్లేస్ ఉందా, దాని దగ్గరలోనే మన ఇండియా అన్నది హెలీప్యాడ్ అన్నదాన్ని తీసుకొని రావడం జరిగింది. దానివల్ల ఏంటి, మనకి అక్కడ రీచ్ అవ్వడానికి చాలా ఈజీ అవుతుంది. సో దాన్ని కూడా PLA పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అన్నది అపోజ్ చేయడం జరిగింది. సో వీటి వల్ల కూడా క్లాష్ అనేది ఇంటెన్సిఫై అయింది అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉందో అది చాలా టెన్స్ సిచ్యువేషన్లో ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. ఇవాళ మీరు న్యూస్లో వీటిలో చూసే ఉంటారు, POK పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లో మరి అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేస్ని చైనా వాడుకుంటుంది అని మనకి కనిపిస్తూ ఉంది. మన యొక్క రాడార్ సిస్టమ్ అనేది చైనా యొక్క యుద్ధ విమానాలు అన్నవి POK మీదుగా ఉన్నాయి అని చెప్తున్నారనమాట. సో అంటే దాని మీనింగ్ ఏంటి, ఇంకా మనకి ఈ పర్టికులర్గా ఏదైతే యుద్ధ వాతావరణం అనేది ఉందో అది ఇంకా ఇంటెన్సిఫై అవుతూ ఉందన్నమాట. సరే, అసలు మన రెండు దేశాలకి ఉన్నటువంటి ఇద్దరికి ఈక్వల్గా ఉన్నాయా, సామర్థ్యం ఎలా ఉంది అన్నది మనం ఒకసారి చూద్దాం. ఇండియా మరియు చైనా. సో ఇండియా మరియు చైనా మనం చూస్తే మిలిటరీ కంపారిజన్లో చూడండి, మన వాళ్ళ దగ్గర ఇంతమంది ఉండగా వాళ్ళ దగ్గర ఉన్నది తక్కువ మంది మిలిటరీ పర్సనల్. కాకపోతే ఇది మనది ఆర్మీ ప్లస్ పారామిలిటరీ కలిపి అనమాట. సో ఓన్లీ ఆర్మీ మాత్రమే మనం చూసుకుంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలాగా ఓన్లీ డిఫెన్స్ ఫోర్సెస్ని చూసుకుంటే చైనాకే ఎక్కువ ఉన్నట్టు. బడ్జెట్ గమనించండి, బడ్జెట్లో మనమేమో $55 బిలియన్ ఖర్చు పెడుతుంటే వాళ్ళు $224 బిలియన్ ఖర్చు పెడుతున్నారు. టోటల్ ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళ దగ్గర మన దగ్గర కంపేర్ చేస్తే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి. హెలికాప్టర్స్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఫైటర్ హెలికాప్టర్స్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి. అటాక్ హెలికాప్టర్స్ కంపారిటివ్లీ చాలా ఎక్కువగా ఉన్నాయి వాళ్ళ దగ్గరే. ట్యాంకర్స్ అంటాము, యుద్ధ ట్యాంకర్స్ అంటూ ఉంటాం, ఇలా చైన్స్ లాగా ఉంటాయి, ముందుకెళ్తుంటాయి చూసారా. సో అవి మనకంటే వాళ్ళకి 4 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆర్మ్డ్ ఫైటింగ్ వెహికల్స్ అనేవి చూడండి, 2,000 మన దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర 40,000 ఉన్నాయి. నేవీ యొక్క అసెట్స్ మనకంటే వాళ్ళకి 3 రెట్లు ఎక్కువగా ఉన్నాయి, 2 రెట్లు అని చెప్పచ్చు. సబ్మరీన్స్. సో మిలిటరీ స్ట్రెంగ్త్లో మనం చూసుకుంటే, మిలిటరీ కంపారిజన్లో చూసుకుంటే చైనా యొక్క స్ట్రెంగ్త్ అన్నది ఎక్కువ ఉంది. కానీ మనకి ఈ పర్టికులర్ ప్రదేశం, ఈ LAC అనేటటువంటి ప్రదేశం ఉంది చూసారా, ఇక్కడ మనకున్న అడ్వాంటేజ్ ఏంటి, ఇంతకుముందు 1962లో వార్ జరిగింది, కానీ అప్పటికి ఇప్పటికీ అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం బిల్డ్ చేసుకోగలిగాము మన ట్రూప్స్ని త్వరగా తీసుకెళ్లేందుకు. ఇక్కడ ఇదంతా కూడా మౌంటైన్ సిస్టమ్ కదా, మౌంటైన్ సిస్టమ్. సో ఈ మౌంటైనస్ వార్ఫేర్ అన్నది కష్టం అన్నమాట. అంటే ఆల్రెడీ మనకి మౌంటైన్సే 4-5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నాయి సముద్ర మట్టం నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ గల్వాన్ వ్యాలీ అన్నదే మనకి 4 కిలోమీటర్ల హైట్లో ఉంది సముద్ర మట్టం నుంచి. సో దీంట్లో మరి యుద్ధ విమానాలని వీటిని ఉపయోగించడం వల్ల ఎంతవరకు అడ్వాంటేజ్ ఉంటుంది అన్నది క్వశ్చన్ మార్క్ అన్నమాట. రెండోది, ఇక్కడ మనకి స్ట్రెంగ్త్ ఆల్రెడీ ఉంది మౌంటైనస్ వార్ఫేర్లో. సో అందువల్ల ఇది POKకి సంబంధించినటువంటి బేసుల్ని వీటిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఇక్కడ కూడా POK అన్నది దాని యొక్క టెర్రైన్, అంటే దాని యొక్క పరిస్థితులు కానివ్వండి, ఇవన్నీ కూడా దానికి ఇది ఫస్ట్ టైం. కానీ మనకి మన ఇటు సైడ్ ఉన్న కాశ్మీర్, అటు సైడ్ ఉన్న కాశ్మీర్ టెర్రైన్ అనేది మనకు తెలుసు. ఇలా మన అడ్వాంటేజెస్ మనకున్నాయి. కానీ మనకున్నటువంటి బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి మిలిటరీ సామర్థ్యం తక్కువ. మనుషుల్లో మనకి పట్టుదల ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు, కానీ మన దగ్గర ఉండే వెపన్స్ కూడా అంతే ఉండాలి కదా.
సో అందుకని మనం ఏం చేస్తున్నాం, త్వరగా మనం ఎప్పుడు డిఫెన్స్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కొనుక్కునే వాళ్ళు ఉంటారే, వాళ్ళ దగ్గర నుంచి మాకు ఇవి కావాలని త్వరగా బడ్జెట్లో ఎక్కువ అమౌంట్ని ఉపయోగించుకొని కొంటున్నాం అనమాట. ఫ్రాన్స్కి సంబంధించినటువంటి దసాల్ట్ ఏవియేషన్ నుంచి మనం రఫేల్ ఎయిర్ ఫైటర్స్ కొనుక్కుంటున్నాం కదా. సో వాటిని త్వరగా డెలివర్ చేయండి. నెక్స్ట్ మంత్ డెలివర్ చేయాల్సింది జూలైలో, త్వరగా వచ్చే విధంగా మనము చూస్తున్నామన్నమాట. సో ఇదిగో ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ ట్యాంకర్స్ని వాటి తోడుగా, అంటే ఫ్రాన్స్ నుంచి డైరెక్ట్గా ఇవి ఫ్లై చేసుకుంటూ ఇండియాకి వస్తాయన్నమాట. సో మధ్యలో మరి అంత దూరం రావాలి అంటే మధ్యలో ఫ్యూయలింగ్ ఉండాలి కదా. సో గాల్లోనే ఫ్యూయల్ని రీఫ్యూయల్ ట్యాంక్ చేసుకునేందుకు గాను ఫ్యూయల్ ట్యాంకర్స్ని ఫ్రాన్స్ యొక్క ఎయిర్ ఫోర్స్ అనేది పంపిస్తుంది. రష్యా అనేది చూడండి, యాంటీ ట్యాంక్ మిజైల్స్, మ్యాన్ పోర్టబుల్ డిఫెన్స్ సిస్టమ్, వీటన్నిటినీ పంపిస్తాము అని చెప్తుంది. ఇజ్రాయెల్ అన్నది వాళ్ళు ఆల్రెడీ వాడుతున్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనకు అసిస్టెన్స్గా పంపిస్తామని చెప్పారు. యుఎస్ఏ వచ్చేసి మేము మీకు ఇంటెలిజెన్స్ని ప్రొవైడ్ చేస్తాము, మీకు ఏవేవైతే ఆర్టిలరీ గన్స్ అవన్నీ ఏమైనా కావాలంటే మేము పంపిస్తాము అన్నట్టుగా హెల్పింగ్ హ్యాండ్ అంటాం. సో ఇవన్నీ చేయడానికి మనకి ఇక్కడ గమనించాలండి, మిగిలిన వాళ్ళ సంగతి ఎలా ఉన్నా సరే మనకి ఎప్పుడూ రిలయబుల్గా ఉండేవాళ్ళు ఇద్దరున్నారు ఈ లిస్ట్లో. వాళ్ళు ఎవరో తెలుసా? రష్యా, ఇజ్రాయెల్ అనమాట. ఇజ్రాయెల్ మన లార్జెస్ట్ మనం డిఫెన్స్ ఎక్విప్మెంట్ని కొనుక్కునేది రష్యా దగ్గర నుంచి. ఇజ్రాయెల్ అనేది మనకి ఎప్పుడూ కూడా యుద్ధం టైంలో కూడా మనకి హెల్ప్ చేసిందనమాట. కార్గిల్ వార్ జరుగుతున్నప్పుడు రష్యా అనేది న్యూట్రల్గా ఉంటే ఇజ్రాయెల్ అనేది మనకి ఆర్మ్స్ని సప్లై చేసింది, వెపన్స్ని మనకి సప్లై చేసింది, ఫ్రీగా కాదండి, డబ్బులు తీసుకునే. కానీ అప్పటికప్పుడు మన అవసరాలకు తగ్గట్టుగా ప్రొవైడ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇజ్రాయెల్ అన్నది అప్పుడు సప్లై చేయడం జరిగింది. యుఎస్ఏ ఇప్పుడు ఎందుకు సప్లై చేస్తుంది? అది మనం యుద్ధం చేయాలి, ఒకవేళ వస్తే చేసేది చైనాతో కాబట్టి చేస్తుంది. దాని యొక్క స్వార్థం కోసం అది చేస్తూ ఉంటుందన్నమాట. యుఎస్ఏ ఎప్పుడు నమ్మదగిన పార్ట్నర్ కాదు. రష్యా మరియు ఇజ్రాయెల్ అన్నవి మనకి ఎప్పుడు ఉండేవి. ఫ్రాన్స్ కూడా మనకి ఆల్మోస్ట్ చాలా వరకు డిఫెన్స్ ఎక్విప్మెంట్కి సంబంధించి హెల్ప్ చేసింది. కానీ రష్యాకి సంబంధించినటువంటి ఇప్పుడు S-400 అనేటటువంటి సిస్టమ్ ఉంది. ఈ S-400 అనేటటువంటి మిసైల్ సిస్టమ్ ఏదైతే ఉందో అది చైనా దగ్గర కూడా ఉంది, మన దగ్గర ఉంది, చైనా దగ్గర ఉంది. ఏం ఉపయోగం? ఫ్రాన్స్ దగ్గర ఉన్నవి మన దగ్గర ఉన్నాయి, కొన్ని చైనా దగ్గర ఉన్నాయి. అంటే ఒకే వస్తువు అన్నది వాళ్ళ దగ్గర మన దగ్గర ఉంది. అంటే ఎవరికైనా కొనుక్కోవచ్చు వాటిని, అలా కొనుక్కుంటున్నాం మనము. అలాంటప్పుడు మనకి అడ్వాంటేజ్ ఎలా ఉంటుంది చైనా మీద? అందుకని మనకి అర్జెంట్ నీడ్ ఏంటి? ఇప్పటికిప్పుడు చేయలేం, కానీ అట్లీస్ట్ మనం ఇప్పటికైనా గ్రహించాల్సిన విషయం ఏంటి? ఎప్పుడూ కూడా ఒకళ్ళ మీద ఆధారపడడం కాదు. ఇండిజినస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇండిజినస్గా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది ఎందుకు ఇంపార్టెంటో అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు ఆ కంట్రీ నుంచి ఈ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడమే. ఇప్పుడు చూడండి, మనకి అటు సైడ్ LACకి అటు సైడ్ S-400 డిఫెన్స్ సిస్టమ్ని చైనా పెట్టుకుంది. మనకేమో మనం ఆర్డర్ చేసాం, ఇంకా రాలేదు, ఇంకో 1 year పడుతుంది, రైట్? మరి ఎలా అడ్వాంటేజ్ ఉన్నట్టు? అందుకని ఇండిజినస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ని మనము పెంపొందించుకోవాలి. సరే, దీని రిలేటెడ్గా వచ్చిన ఆర్టికల్స్ చూడండి. రష్యా అనేది స్పీడప్ చేస్తాము మీకు ఉన్నటువంటి డిఫెన్స్ డీల్ అన్నది అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ మనం చాలా కాంట్రాక్ట్స్ చేసుకొని ఉన్నాం రష్యాతో. వాటిలో AK-203 రైఫిల్స్, KA-262 హెలికాప్టర్స్, వీటన్నిటినీ త్వరగా మీకు అందజేస్తాము అని చెప్పడం జరిగింది. మనకి ఇంటర్నేషనల్ ట్రావెల్ అన్నది బ్యాన్లో ఉంది, గమనించారా? ఇంటర్నేషనల్ ట్రావెల్ అలో లేదు. కానీ రష్యాకి వెళ్ళి మరి మన డిఫెన్స్ మినిస్టర్ అక్కడ మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఎటువంటి మనకి ఇప్పుడు ఉన్నటువంటి కంటెక్స్ట్ ఉంది చూసారా, ఇలాంటి దాంట్లో త్వరగా ఏవైతే మీరు అందించగలరో వాటన్నిటిని అందించండి అని మాట్లాడడం జరిగింది. S-400 డిఫెన్స్ సిస్టమ్ అన్నది మాత్రం 2021లోనే మేము అందించగలము అని చెప్పారు, అంతే కదా. సో ఇలా డిలే అనేది అవ్వడం జరిగిందనమాట. ఈ కంటెక్స్ట్లో ఇదిగో ఇండిజినైజేషన్ అంటే మీరు ఏదన్నా మాకు అమ్మేటప్పుడు కొంత అనేది మా దగ్గర నుంచి కూడా మీరు కొనుక్కోవాలి అన్నట్టుగా మనము ఇంతకుముందు రూల్స్ ఇవన్నీ ఉండేవి. సో అవన్నీ పెట్టి మాకు కొంచెం అర్జెంటుగా అయినా కొన్నిటిని అందించండి అన్నట్టుగా మన వాళ్ళు మాట్లాడడం జరిగిందనమాట. అలాగే ఇందాక చూసారా, అటు ఇజ్రాయెల్, ఇటు USA, ఇటు ఫ్రాన్స్, ఇవన్నీ కూడా మనకి డిఫెన్స్ ఎక్విప్మెంట్ని పంపించేటటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం కొనుక్కుంటాం. గవర్నమెంట్స్ కాదు ఇక్కడ మనకు అమ్మేది,
వాళ్ళ గవర్నమెంట్కి సంబంధించిన ప్రైవేట్ కంపెనీస్, వీళ్ళంతా కూడా ప్రైవేట్ కంపెనీస్. ఓన్లీ రష్యాకి సంబంధించినవే గవర్నమెంట్కి సంబంధించినటువంటి పిఎస్యూస్ అన్నమాట. మిగిలిన ఇజ్రాయెల్, యుఎస్ఏ వీటన్నిటిలో డిఫెన్స్ ఎక్విప్మెంట్ని అమ్మేది ప్రైవేట్ కంపెనీస్. సో ఏ కంట్రీలో అయితే ప్రైవేట్ కంపెనీస్ డిఫెన్స్లో స్ట్రాంగ్గా ఉంటాయో వాళ్ళు ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారనమాట. సో మనం కూడా అందుకే ప్రైవేట్ సెక్టార్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇండిజినైజేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటుంటారే, దీనివల్లే అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ కూడా దీనికి సంబంధించిందే అండి. ఇక్కడ అసలు చైనా యొక్క క్యాలిక్యులేషన్ ఏంటి? చైనా ఇప్పుడు ఈ ఎల్ఐసి దగ్గర ఇంత టెన్షన్స్ ఇవంతా పెరగడానికి అసలు చైనా అది ఏ విధంగా ఆలోచిస్తుంది అన్నది ఇక్కడ ఆర్టికల్లో ఇవ్వబడింది అనమాట. దీంట్లో ఏం చెప్తున్నారు, ఆల్రెడీ మనకి ఇంతకుముందు ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ జరిగాయి. 2013లో, 14లో, 17లో కాన్ఫ్లిక్ట్స్ ఏమో జరిగాయి. కానీ ఇది వాటన్నిటిలాగా లేదు, లార్జ్ స్కేల్లో ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ తిష్ట వేసినటువంటి ఏవైతే ఉన్నాయో, బేసిస్ అయితే ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వెళ్ళే అవకాశం చాలా తక్కువగా ఉంది, వెనక్కి వెళ్ళిపోయే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఇది యుద్ధానికి దారితీయకపోవచ్చు, కానీ మన రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ట్రస్ట్ ఏదైతే ఉందో దాన్ని చాలా వరకు డ్యామేజ్ చేసేసింది అని చెప్తున్నారు. అసలు వాళ్ళకి అక్సై చిన్ ప్రాంతం అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్? వాళ్ళకి ఇప్పుడు అక్సై చిన్ ప్రాంతం మేము మనదే అని చెప్పారండి, మన వాళ్ళు చెప్పారు. కానీ వాళ్ళకి అది ఎందుకు అంత ఇంపార్టెంట్, దాని గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు దాన్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకున్నారు అంటే, చైనాలో జిన్జియాంగ్ ప్రావిన్స్, టిబెట్ అనేవి రెండు ఉన్నాయి. ఆ రెండింటిని కనెక్ట్ చేస్తూ వెళ్ళేటటువంటి రోడ్ అన్నది అక్సై చిన్ గుండానే వెళ్తుందన్నమాట. సో అందువల్ల ఖచ్చితంగా వాళ్ళకి ఆ పర్టికులర్ ప్రాంతం ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ మన హోమ్ మినిస్టర్ చెప్పినప్పటి నుంచి ఇలాగ వాళ్ళు ఇదిగో మేము పీస్ అండ్ ట్రాంక్విలిటీ, ఇక్కడ మాకేమన్నా ఇబ్బంది కలుగుతుందేమో అన్నటువంటి ఈ ఇబ్బంది అనేది వచ్చింది. మామూలుగా లదాఖ్ అనేది మన ఇంటర్నల్ మ్యాటర్, అవును కదా అండి. కానీ చైనా అన్నది ఇదిగో మా జిన్జియాంగ్ ప్రావిన్సు, మా టిబెట్, ఈ రెండింటినీ కలిపేందుకు మాకున్నటువంటి ఒకే ఒక మార్గం ఇది. ఇప్పుడు ఇండియా కనుక ఏదైనా చేసిందంటే ఖచ్చితంగా మాకు మా దేశంలో పీస్ ట్రాంక్విలిటీ పోతాయి, మేము ఇక్కడున్న ప్రాంతాన్ని మాది సెక్యూర్ చేసుకోవాలి అన్నటువంటి ఫీలింగ్ అనేది అయితే వచ్చేసింది. సో ఆ తర్వాత ఇలాంటి స్టాండ్ ఆఫ్ అన్నది ఉంది. కానీ ఇది వెనక్కి వెళ్తుందా ఇప్పుడున్న ప్రాంతాల నుంచి అనేది క్వశ్చన్ మార్క్గా మారిందనమాట. ఇక్కడ మనం గమనిస్తే మనకి యుఎస్ఏ ఎక్కువ, మనం ఎనర్జీ మొత్తం కూడా మన డిప్లొమాట్స్ వీళ్ళంతా కూడా యుఎస్ఏ వైపు దీని వైపు స్పెండ్ చేయడం మొదలుపెట్టాం. చైనా ఇంతకుముందు చైనాతో ఉండేటటువంటి ఈ రిలేషన్స్కి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో డిప్లొమాట్స్ వీటన్నిటిలో ఎక్కువ మంది ఉండేవాళ్ళు. చైనా యొక్క చైనా నుంచి మనకి చైనాతో అన్నిటితో ఉన్న దాన్ని యుఎస్ఏ వైపు ఎక్కువ ఎనర్జీస్ పెట్టడం మొదలుపెట్టాము. ప్లస్ మన లీడర్స్ సమ్మిట్ లెవెల్ అంటే ఏంటి, ఇన్ఫార్మల్ మీటింగ్స్ ఇవన్నీ చేసుకుంటున్నారు, వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఫారిన్ మినిస్ట్రీస్, ఫారిన్ అఫైర్స్, సో వాళ్ళకంటే కూడా సమ్మిట్ లెవెల్ మీటింగ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. బట్ దాని నుంచి మనకు వచ్చినటువంటి ఏముంది లాభం? వుహాన్ సమ్మిట్ అన్నారు, మామల్లాపురం సమ్మిట్ అన్నారు, మీట్ అయ్యారు, అంతా బాగుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు అసలు అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఏంటి అన్నది ఎప్పుడూ స్టడీ చేస్తూ ఉండేవాళ్ళు ఉండాలి. కానీ వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది, ఆ స్ట్రాటజిక్ అసలు ఏ విధంగా ఉంది అన్నది కూడా మనకు తెలియట్లేదు. ఇలాంటి టైంలో మనం అసలు చైనా యొక్క క్యాలిక్యులేషన్ ఏంటి ఇంతకీ అన్నదాన్ని కూడా సరైన పద్ధతిలో సెన్స్ చేయలేకపోతున్నాము. సో మన యొక్క ఇంట్రెస్ట్ని యుఎస్ఏతో అలైన్ చేసుకోవడంతో పాటు మన నైబర్స్ మీద కూడా మనం ఫోకస్ చేయాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ కూడా చూడండి, ఇది కూడా బార్డర్ డిస్ప్యూట్స్కి సంబంధించే. దీన్ని నేను మెయిన్స్ క్వశ్చన్గా అడుగుతారనుకుంటున్నానండి. సౌత్ ఏషియా ప్రాంతంలో ఎందుకు ఎక్కువ బార్డర్ డిస్ప్యూట్స్ అనేవి ఒకరితో ఒకరికి ఉన్నాయి, అసలు సౌత్ ఏషియాకు ఉన్నటువంటి ఆ స్పెషాలిటీ ఏంటి అన్నది మనం గమనించి చూస్తే చైనాని మనం సౌత్ ఏషియాలోకి కన్సిడర్ చేయమన్నమాట. మిగిలిన కంట్రీస్ ఉన్నాయే, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, నేపాల్, ఇక్కడ ఉన్నది భూటాన్, మయన్మార్, ఇక్కడ ఉన్నది బంగ్లాదేశ్, ఇక్కడ ఉన్నది శ్రీలంక, వీటిని మనం సౌత్ ఏషియాలో కన్సిడర్ చేస్తాం. కొన్నిసార్లు ఇక్కడ ఉన్న మాల్దీవ్స్ ఐలాండ్స్ ఉంటాయి, మాల్దీవ్స్ని మనము సౌత్ ఏషియా కింద కన్సిడర్ చేస్తామండి. ఇవి మన సౌత్ ఏషియా కంట్రీస్. ఈ సౌత్ ఏషియా కంట్రీస్లో స్పెసిఫిక్గా ఈ ఐలాండ్ కంట్రీస్ని పక్కన పెట్టేస్తే మిగిలినటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ల్యాండ్ బౌండరీ ఉన్న కంట్రీస్ ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా ఒకప్పుడు డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా బ్రిటిషర్స్ కంట్రోల్ కింద ఉన్నవే. ప్లస్
సో అంటే కొలోనియల్ పాస్ట్ని ఎక్స్పీరియన్స్ చేశాయి. కొలోనియల్ టైంలో ఉన్నటువంటి డివిజన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి ఒక రీజన్ ఒక లాజికల్ పద్ధతిలో కాకుండా వేరే వేరేగా మనకి చేయడం జరిగింది. ప్లస్ అక్కడ ఉన్నటువంటి డైవర్సిటీ అనేది ఉన్నప్పటికీ చాలా యూనిఫామిటీ అనేది ఉంది వాటన్నిటిలోనూ. ఒక రీజన్ ఇది ఇక్కడితో ఇంకే మారుతుంది అన్నట్టుగా కాకుండా రీజనల్ కంటిన్యూటీ అనేది ఉంది. మనకి ఇప్పుడే కాదు, అశోక టైం నుంచి కూడా రీజనల్ కంటిన్యూటీ అనేది పొలిటికల్గా ఉండడము. సో ఇలాంటి వల్ల వాటి వల్ల ప్లస్ ఇక్కడున్న టోపోగ్రఫీ గమనించండి. టోపోగ్రఫీ ఎస్పెషల్గా మనము నేపాల్, భూటాన్ వీటితో, మయన్మార్ వీటితో చూస్తే మౌంటనస్ టోపోగ్రఫీ. సో అలాంటి వాటిలోనూ మనకి ఈ బార్డర్స్ని డిసైడ్ చేయడం అన్నది కష్టము. సో అంటే కొలోనియల్ పాస్ట్ దానికి సంబంధించిన అగ్రిమెంట్స్, ఇప్పుడు నేపాల్ సుగాలి అగ్రిమెంట్, చైనా టిబెట్ మళ్ళీ బ్రిటిషర్స్తో చేసుకున్న అగ్రిమెంట్స్. సో బ్రిటిషర్స్ వాళ్ళ టైంలో కొలోనియల్ పాస్ట్ వల్లను, రీజనల్ కనెక్టివిటీ జాగ్రఫికల్ కనెక్టివిటీ ఉండడం వల్లను, టోపోగ్రఫికల్ రీజన్స్ వల్లను, వీటన్నిటి వల్ల మనకి కంటిన్యూటీ అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ బౌండరీస్ అన్నవి స్ట్రిక్ట్ డివిజన్స్ అనేవి సరిగా లేవన్నమాట. హిస్టారికల్గా బౌండరీస్ స్ట్రిక్ట్ డివిజన్స్ అనేవి లేవు. అందువల్ల ఇప్పుడు మనకి అది ఇబ్బందిగా ఉంది. సో టెరిటోరియల్గా ఇది మాది ఇది మాది అన్నటువంటి క్లారిటీ అనేది ల్యాకింగ్గా ఉందన్నమాట. రకరకాల ఈ ఫ్యాక్టర్స్ హిస్టారికల్గా, ఎకనామిక్గా వీటన్నిటి వల్ల సోషల్గా రిలేషన్స్ స్ట్రాంగ్గా ఉండడంతో క్లారిటీ అనేది లేదు ఎక్కడ ఏది ఎండ్ అవుతుంది అని. అందువల్ల సౌత్ ఏషియా ప్రాంతంలో మనకి ఇంపాక్ట్ అనేది ఉంది. కానీ మనందరము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కదా. సౌత్ ఏషియాలో పావర్టీ రేట్స్ ఎక్కువ ఉండడం కానివ్వండి, ఇప్పుడు కరోనా వైరస్ డిసీజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా సిమిలర్ సిచ్యువేషన్లో ఉన్నాము సోషో ఎకనామిక్గా. మరి అలాంటప్పుడు కోఆపరేషన్ అనేది ఇంపార్టెంట్. బార్డర్ ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కోఆపరేషన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం బంగ్లాదేశ్తో చూస్తే బంగ్లాదేశ్ ఇండియా ఉన్న బార్డర్ డిస్ప్యూట్ని పీస్ఫుల్గానే శాంతియుతంగానే సాల్వ్ చేసుకున్నాం. అలాగే మిగిలిన కంట్రీస్తో కూడా మనం సాల్వ్ చేసుకోగలగాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిదండి. ఒకసారి దీని గురించి ఆలోచించి చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ అటు జిఎస్ మెయిన్స్కి, ఎస్ఏకి రెండిటికి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తూత్తుకుడి అనేటటువంటి ప్రాంతంలో ఈ లాకప్ డెత్స్ అనేవి సంభవించాయి. దానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ అనేది దాని మీద చేపడతాము అని చెప్పడం జరిగిందనమాట. రైట్, ఇక్కడ తమిళనాడు అనేది ఈ విధంగా డిసైడ్ చేయడం జరిగింది. రీసెంట్గా 2 చనిపోవడం జరిగింది పోలీస్ కస్టడీలో అని చెప్తున్నారు. కస్టోడియల్ డెత్ అని అంటామండి. ఇది మనకి దేంట్లో అసలు కస్టోడియల్ డెత్ అంటే ఏంటి? పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు జనరల్గా మనకి చనిపోతే ఇల్ హెల్త్ వల్ల చనిపోతే ఏం కాదు. ఇల్ హెల్త్ వల్ల కాకుండా టార్చర్ కానీ ఇలాంటి వీటి వల్ల చనిపోయారనుకోండి, దాన్ని కస్టోడియల్ డెత్ అని పిలుస్తూ ఉంటారు. ఈ కస్టోడియల్ డెత్ అన్నదానికి రీజన్స్ రకరకాలుగా ఉండొచ్చు. వాటిలో పోలీసు వ్యవస్థ, సో పోలీస్ సిస్టమ్ అనేది ఎలా ఆర్గనైజ్ అయ్యింది అన్నది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. సో దీన్ని ఎలా ఉంది, మరి దీనికి సంబంధించి ఏమైనా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అనేవి ఉన్నాయా? కస్టోడియల్ డెత్ని మనం ఏ విధంగా చూడొచ్చు? మరి ఇలాంటి వాటిని తగ్గించాలి అంటే వే ఫార్వర్డ్ ఏంటి? ఏ విధంగా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయగలము? ఇవి ఇక్కడ చూద్దామండి. ఇవన్నీ కూడా మనకి ఇంటర్నల్ సెక్యూరిటీలోను, పాలిటీలోని ఫండమెంటల్ రైట్స్లోనూ మనం చూస్తామన్నమాట. సరే, ఈ పదాలు ఇక్కడ తెలుసుకోవాలి. మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు ఈ 4 పదాలు ఏవైతే ఇక్కడ రాస్తున్నామో అవి చాలా ఇంపార్టెంట్. సావరిన్ ఇమ్యూనిటీ. సావరిన్ అంటే ఏంటి? గవర్నమెంట్. సో గవర్నమెంట్ అనేది ఏం చేసినా కరెక్టే. గవర్నమెంట్ అన్నది మిస్టేక్స్ చేయదు. ఒకవేళ ఏదన్నా చేసినా కూడా దానికి పనిష్మెంట్ ఏమీ ఉండదు అన్నటువంటి ఆ నోషన్ ఏదైతే ఉంటుందో, నోషన్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని సావరిన్ ఇమ్యూనిటీ అని పిలుస్తామండి. సావరిన్ గవర్నమెంట్ ఇమ్యూనిటీ అని. అంటే ఇప్పుడు పోలీసులు చంపే అధికారం అనేది పోలీసులకు ఉంది, అవునా? సో ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి పవర్ని, అంటే ఎస్పెషల్గా ఈ ఫిజికల్ బ్రూటల్ పవర్ని ఉపయోగించేటటువంటి అధికారం ఎవరికి ఉంది? మనకి దేశంలో పోలీసులకి, ఆర్మీకి మాత్రమే ఉంది, అవునా? సో మరి నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో వేరు, దాన్ని మిస్యూజ్ చేసుకోవడం వేరు. సో ఈ మిస్యూజ్ చేసుకున్నప్పుడు కూడా ఇమ్యూనిటీ ఉంటుందా అన్నది క్వశ్చన్ అనమాట. దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ కేసు ఉందండి. నేను దీని గురించి ఆల్రెడీ డీటెయిల్డ్గా చదువున్నాను. అప్పుడెప్పుడు లాస్ట్ ఇయర్ అనుకుంటాను, ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ గురించి వీడియోస్ చేస్తున్నప్పుడు దీని గురించి చదివాను. కానీ మిగిలిన వాటితో పోలిస్తే ఇది కొంచెం ఇంపార్టెంట్ కాదేమో అని చేయలేదన్నమాట. నీల్ బాటి బెహ్రా
నీల్ బాటి బెహ్రా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒడిస్సా అన్నమాట. 1993 ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఒడిస్సాలో ఈ పర్సన్ నక్సలైట్ అని చెప్పేసి అతను అరెస్ట్ చేశారు. కస్టోడియల్ డెత్లో అతను చనిపోవడం జరిగింది. అప్పుడు ఆ పర్సన్ పేరు బెహ్రా, ఆ పర్సన్ పేరు సుమన్ బెహ్రా అనమాట. వాళ్ళ మదర్ నీల్ బాటి బెహ్రా. ఈవిడ కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేస్తే ఏమని, ఆర్టికల్ 32 కింద కేసు ఫైల్ చేయడం జరిగింది. హెబియస్ కార్పస్ అంటాము. ఆర్టికల్ 32 అనేది ఏంటి, రిట్ అంటాము. రిట్ పిటిషన్స్ అని అంటామన్నమాట. ఫండమెంటల్ రైట్స్లో హార్ట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ అని చెప్తూ ఉంటామన్నమాట. హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ అనేది ఆర్టికల్ 32 అని ఎవరు చెప్పారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఇది మెయిన్స్లో కూడా వస్తూ ఉంటుంది. ఎందుకని ఆర్టికల్ 32ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వర్ణించడం జరిగింది. ఇలా అడుగుతూ ఉంటారు. సరే, ఈవిడేం చేశారు, కోర్టులో కేసు వేయడం జరిగింది. ఇదిగో అసలు మా అబ్బాయి ఎక్కడున్నాడు మీరు చూపించండి అని చెప్పేసి. దీంట్లో ఆర్టికల్ 32లో మనకి హెబియస్ కార్పస్ అనేటటువంటిది ఒకటి ఉందండి. ఈ హెబియస్ కార్పస్ కింద ఏంటి, ఇదిగో అసలు ఆ మనిషి ఎక్కడున్నాడో ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి. సో అప్పుడు అర్థమైంది కస్టోడియల్ డెత్లో చనిపోయారు అని చెప్పి. అప్పుడు సుప్రీంకోర్టు అనేది రైట్ టు లైఫ్ అనేది అందరికీ ఉంటుంది. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, రైట్ టు లైఫ్ అనేది ఉంటుంది. మీరు ఏ విధంగా స్టేట్ అనేది రైట్ టు లైఫ్ని తీసేసుకోగలరు, ఇది ఒక ఇండివిజువల్కి ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్. సో దాన్ని మీరు ఎలా తీసుకోగలరు. రూల్ ఆఫ్ లా, చట్టం అనేది అందరికీ ఈక్వల్గా వర్తిస్తుంది. ఇప్పుడు కస్టడీలో చనిపోవడము అంటే అది చంపడము అనే కదా. రూల్ ఆఫ్ లా అంటే ఏంటి, చట్టం ముందు అందరూ సమానులే అని. సో అలాంటప్పుడు ఎవరైతే పోలీసులు ఈ పర్టికులర్ దీనికి కారకులో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి, వాళ్ళని ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఇవ్వాలి. రూల్ ఆఫ్ లా అన్నది అందరికీ వర్తిస్తుంది. చట్టం ముందు అందరూ సమానులే. ఆర్టికల్ 21ని వైలేట్ చేసే హక్కు అనేది ఎవరికీ లేదు. ఆ పర్టికులర్ పర్సన్ని కోర్టు ముందు ప్రవేశపెడతారు. ఆ పర్సన్ కనుక దోషి అని తేలితే పనిష్మెంట్ ఇచ్చేటటువంటి అధికారం కోర్టుకు ఉంది. అలా పనిష్మెంట్ విధించాలే కానీ ఇలా లాకప్లో ఇలాగ కస్టడీలో కొట్టి చంపడం అన్నది ఇల్లీగల్. పనిష్మెంట్ ఖచ్చితంగా ఉండాల్సిందే రూల్ ఆఫ్ లా ప్రకారం అని నీల్ బాటి బెహ్రా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒడిస్సా అన్న కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. చాలా ఇంపార్టెంట్ కేసు అండి. దాంతోపాటు వాళ్ళకి పనిష్మెంట్తో పాటు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఆమెకి కంపెన్సేషన్ చెల్లించాలి. సో ఆ పర్సనే మరి ఇప్పుడు 22 సంవత్సరాల కొడుకు ఆమెకి. సో అతను చనిపోయాడు. మరి కంపెన్సేషన్ ఆర్థికంగా అతని మీద అందరూ ఆధారపడి ఉన్నారు. సో అందువల్ల కంపెన్సేషన్ అనేది చెల్లించాలి ఎవరు, స్టేట్ గవర్నమెంట్ అన్నట్టుగా ఈ సుప్రీంకోర్టు కేసులో చెప్పడం జరిగిందండి. ఇప్పుడు చూడండి, తమిళనాడు కేసులో జరిగినటువంటిది కస్టోడియల్ డెత్తే అంటున్నారు. మరి కస్టోడియల్ డెత్ అసలు ఎందుకు జరిగింది ఏంటి అని తెలుసుకోవడానికే సిబిఐ ఎంక్వైరీ అనేది వేస్తున్నారనమాట. మరి ఏం తేలుతుందో ఏంటో మనం చూడాలి. బట్ ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు ఆర్బిట్రరీగా పవర్ని ఉపయోగించడం అన్నది కరెక్ట్ కాదు. సో ఆర్బిట్రరీ పవర్ ఆఫ్ పోలీస్ అన్నది తగ్గించగలగాలి. దానికి సంబంధించి పోలీస్ రిఫార్మ్స్ని తీసుకొని రావాలి. ఆలోచిస్తారా ఏ విధమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొని రావాలో? పోలీస్ రిఫార్మ్స్ అన్నది ఇంటర్నల్ సెక్యూరిటీలో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. చాలా డీటెయిల్డ్గా చదువుకుంటూ ఉంటాం మనం దీన్ని. సో ఒకసారి అది కూడా చూడండి. ఈ పదాలు అయితే అర్థమైనయా? ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే రాయగలరా వీటిని ఉపయోగించుకొని ఆన్సర్? నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణకు సంబంధించినటువంటి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సో ఆ పర్సన్ ఏం చెప్పారు, అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి ల్యాండ్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు కోర్టులో కేసు వేస్తే అసలు అది మనదే గవర్నమెంట్దే నిరూపించడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అలా లేకుండా ముందుగానే మీరు టెక్నాలజీని దీన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా ల్యాండ్ని జియో ఫెన్స్ చేసుకోండి అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. సో ఇది మనకు ఒక ఇంపార్టెంట్ కేస్ స్టడీ లాగా దీన్ని రాసుకోవచ్చు ఎగ్జాంపుల్గా. సైన్స్ అండ్ టెక్నాలజీలో అప్లికేషన్ ఆఫ్ ఐసిటీ అన్న దాని కింద మనం ఇది చదువుకుంటామండి. సో మనం ఎప్పుడైనా సరే డిజిటైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అన్న పేరు విన్నారా? డిజిటైజేషన్ అంటే ల్యాండ్ రికార్డ్స్ని డిజిటల్ ఫామ్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. డిజిటైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అన్నటువంటిది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి చాలా స్కీమ్స్ డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి. భూమి ప్రాజెక్ట్ అని, ఈ భూమి అని రకరకాల ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయండి. వాటితో పాటు ఎంత ప్రాంతం అసలు ఎవరన్నా ఎంక్రోచ్ చేస్తున్నారా, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్నట్టుగా జియో ట్యాగింగ్ చేసుకోండి అన్నారనమాట.
ఈ జియో ట్యాగింగ్ అనేటటువంటి పదానికి మీనింగ్ ఏంటో మనం చూద్దామండి నెక్స్ట్ కొద్దిసేపట్లో. ఇక్కడ ఏం చెప్తున్నారు, అర్బన్ ఏరియాస్ రూరల్ ఏరియాస్లో చూస్తే అండి, ఎస్పెషల్గా అర్బన్ ఏరియాస్లో ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అన్నది జరుగుతూ ఉంటుంది. దాంట్లో కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి టైంలో మరి ఏ విధంగా మనం దాన్ని గుర్తించాలి? సో అందుకని చెప్పేసి ముందుగానే గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ జియో ట్యాగింగ్ చేసి పెట్టుకోవాలి. కొన్ని డెకేడ్స్ క్రితం లీజ్కి ఇచ్చుంటారు, కొన్ని ప్రాపర్టీస్ని ల్యాండ్స్ని లీజ్కి ఇచ్చుంటారు. లీజ్ అగ్రిమెంట్స్ అన్నవి అప్పుడెప్పుడో డెకేడ్స్, కొన్ని 10 సంవత్సరాల క్రితం మనము వాటిని లీజ్కి ఇచ్చారు. వాటన్నిటిని రివైజ్ చేసుకోవాలి. దానివల్ల ఆ లీజ్ అమౌంట్ అనేది ఏదైతే ఉంటుందో అది అర్బన్ ఏరియాస్కి పెరుగుతుంది, అంతేనా? సో మనకి మున్సిపాలిటీ వ్యవస్థ ఆర్ మున్సిపల్ సిస్టంలో అర్బన్ ఏరియాస్లో అర్బన్ ఫినాన్సెస్ని మనం పెంచుకోలేకపోతున్నాం. దాన్ని పెంచుకోవడానికి వన్ ఆఫ్ ది మార్గం ఏంటి? ల్యాండ్ ఉంది, దాన్ని ప్రొడక్టివ్ యూజ్కి పెట్టుకోవాలి, దానికి ఇటువంటివన్నీ వాడుకోవాలి. సరే, మరి సైన్స్ అండ్ టెక్నాలజీ పర్స్పెక్టివ్లో జియో ట్యాగింగ్ ఎలా చేసుకోవచ్చు ఏంటి అన్నది ఒకసారి చూద్దామా? దీన్ని ప్రిలిమ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జియో ట్యాగింగ్ అంటే ఏంటి, దాని అప్లికేషన్స్ ఏంటి అని. మెయిన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి క్వశ్చన్ వచ్చింది, అర్బన్ ఫినాన్సెస్ని ఎలా పెంపొందించుకోవాలి అని. అలా రాస్తూ పాయింట్స్ రాస్తున్నాం. ఎక్కడో ఒక పాయింట్లో మనము ల్యాండ్ అన్న విషయం గురించి వచ్చినప్పుడు ఇదిగో జియో ట్యాగింగ్ అన్నది వాడుకొని ల్యాండ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని బెటర్గా యూజ్ చేసుకోవాలి అని రాసుకోవచ్చా ఎగ్జాంపుల్గా? సో అలాగా ఇలాంటి ఆర్టికల్స్ని మనం ఉపయోగించుకోవాలి. ప్రస్తుతానికి జియో ట్యాగింగ్ అంటే ఏంటో చూద్దాం. సరే, జియో ఫెన్సింగ్ అంటే ఏంటో, దానికి ఉన్న అప్లికేషన్స్ ఏంటో మనం ఒకసారి ఇక్కడ గమనిద్దామండి. ఫస్ట్ గమనించండి, జియో ఫెన్సింగ్ అన్నది సింపుల్గా చెప్పాలంటే ఒక సాఫ్ట్వేర్ అండి, ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. అదేం చేస్తూ ఉంటుంది, జీపీఎస్ని దీన్ని ఉపయోగించుకొని ఇదిగో ఒక పర్టికులర్ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఇంత అని మ్యాప్ బేస్డ్గా ఒక వర్చువల్ బౌండరీ ఆన్లైన్ ద్వారా ఒక బౌండరీ లాంటి దాన్ని గీసుకోవడం అనమాట. వర్చువల్ బౌండరీని తీసుకుంటే దాన్ని జియో ఫెన్సింగ్ అని అంటాము. జియో ఫెన్సింగ్కి సంబంధించి కొన్ని యాప్స్ అనేవి ఉంటాయి. జియో ఫెన్సింగ్ టెక్నాలజీ బేస్డ్ యాప్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ అవి ఉంటాయన్నమాట. అంటే ఆ పర్టికులర్ ప్రాంతంలో ఏదైనా ఒక చేంజ్ వచ్చినప్పుడు మాకు నోటిఫై చేయండి అన్నారనుకోండి, స్పెసిఫిక్ నోటిఫికేషన్ అలారం లాంటి దాన్ని మనకి ఇస్తూ ఉంటుందన్నమాట. 2 ప్రైమ్ వేస్లో అంటే 2 పద్ధతుల్లో జియో ఫెన్స్ బేస్డ్ అప్లికేషన్స్ని మనం వాడుకోవచ్చు అనమాట. ఒకటి వచ్చేటప్పటికి గూగుల్ ఎర్త్ ఇలాంటి వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకొని బౌండరీస్ అన్నవి ఒక జాగ్రఫికల్ ఏరియాలో మనం గీసుకోవడము. రెండోది వచ్చేసి వర్చువల్ బౌండరీని మనకి లాంగిట్యూడ్ లాటిట్యూడ్, ఒక ప్రాంతంలో ఈ లాంగిట్యూడ్ నుంచి ఇంతవరకు లేదా ఈ లాటిట్యూడ్ నుంచి ఈ లాటిట్యూడ్ వరకు అని మనము జనరల్గా మనకి ఎయిర్ ఫోర్స్లో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ను బేస్ చేసుకొని వాడుతూ ఉంటారు. సో ఆ విధంగా వాడుకోవడము. ఇక్కడ వచ్చేసి జీపీఎస్ వాటిని వాడుకోవడం అనమాట. వీటిని వాడుకొని ఫర్ ఎగ్జాంపుల్ 1 మీటర్ లేదా ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలోమీటర్ ఏరియాలో ఇది అని ఉంది. మనకి మీరు గమనించే ఉంటారు, కోవిడ్-19 టైంలో దీన్ని దేనికోసం ఉపయోగించుకున్నారు? కంటైన్మెంట్ జోన్స్ అవి ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల నుంచి ఎవరైనా బయటికి వెళ్తుంటే ఈ కనుక్కునేలాగా, లేదా ఈ పర్టికులర్ దీంట్లో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆరోగ్య సేతు యాప్ అని ఉంది, ఇక్కడ ఎంతమంది కాంట్రాక్ట్ అయి ఉన్నారు దేనికి, కరోనా వైరస్కి, ఇలా కనుక్కోవడానికి దానికి జియో ఫెన్సింగ్ అనేది వాడున్నారు. అంటే హెల్త్ సర్వీలియన్స్కి దీన్ని వాడుకోవచ్చు. అదేనా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అప్లికేషన్, హెల్త్ సర్వీలియన్స్కి వాడుకోవచ్చు. ఇందాక అన్నట్టు ల్యాండ్ రికార్డ్స్, సో ల్యాండ్ మానిటరింగ్, ఎంత ల్యాండ్ మాది, ఈ ల్యాండ్లో ఎవరైనా కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏమైనా చేపడుతున్నారా, వాటన్నిటి కోసం జియో ఫెన్సింగ్ వాడుకోవచ్చు. మూడోది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈటే వెళ్ళాలి ఒక వెహికల్ అనుకున్నాము, సో అలాంటప్పుడు షిప్పింగ్కి కానివ్వండి ట్రాన్స్పోర్టేషన్లో దీన్ని వాడుకోవచ్చా లేదా? సో ఇదే పాత్ర వెళ్ళాలి, అలా కాకుండా డ్రైవర్ డిఫరెంట్ డైరెక్షన్లో తీసుకెళ్తే మనకు అర్థమవుతుంది, నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. దానికోసం వాడతాము. టూరిజంలో ఇదిగో ఈ పర్టికులర్ ప్రాంతంలో ఇది ఉంది, మీరు ఇలాంటి రూట్కి వెళ్ళొచ్చు, ఈ ప్రాంతంని దాటి వెళ్ళకూడదు, ఇది డేంజర్ జోన్, ఇలా ఉంటాయి చూసారా. సో అలాగ రకరకాల ప్రాసెసెస్ కోసం జియో ఫెన్సింగ్ అనేటటువంటి టెక్నాలజీని మనం వాడుకుంటామన్నమాట. ఇది ఐసీటీ యొక్క ఒక ఇంపార్టెంట్ అప్లికేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ప్రిలిమ్స్లో. గ్రూప్ 1లో అలాగ మెయిన్స్లో కూడా దీన్ని అడగచ్చు అనమాట. జియో ఫెన్సింగ్ అంటే ఏంటి, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి, అలా అడగచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. FATF అన్నటువంటిది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, అది ఏదైతే ఉందో పాకిస్తాన్ని గ్రే లిస్ట్లోనే పెట్టడం జరిగింది. అది మనం లాస్ట్ 2 డేస్గా చదువుకుంటున్నాం. అసలు మనకెందుకు అంత ఇంపార్టెంట్ అది?
పాకిస్తాన్ కాబట్టి ఇంపార్టెంట్, మిగిలిందైతే మనం అంత చదువుకునే వాళ్ళం కాదు. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్న కంటెక్స్లో చదువుకుంటాం. అసలు ఈ ఎఫ్ఏటిఎఫ్ అంటే ఏంటి? దీనికి సంబంధించి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటాం. దాన్ని ఏ ఇయర్లో తీసుకొని రావడం జరిగింది? దాని యొక్క మ్యాండేట్ ఏంటి అంటే దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి? అది గ్రే లిస్ట్ అంటున్నాం కదా. సో ఇంతకీ గ్రే లిస్ట్ అంటే ఏంటి? కొన్నిట్లోనేమో బ్లాక్ లిస్ట్ అని కూడా అంటుంటారు. సో ఈ బ్లాక్ లిస్ట్ అంటే ఏంటి? సరే, ఆ కంట్రీని గ్రే లిస్ట్లోనో బ్లాక్ లిస్ట్లోనో పెట్టాము. దానివల్ల ఆ కంట్రీకి వచ్చేటటువంటి ఇంపాక్ట్ ఏంటి, లేదా ఇంప్లికేషన్స్ ఏంటి? ఇవి 5 చదువుకుందామండి. నిన్న కూడా వీటిని చూసాము, ఇవాళ కొంచెం నీట్గా చూద్దాం. సరే, ఇక్కడ ఒకసారి గమనించండి. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అన్నటువంటిది ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ, అంటే కొన్ని దేశాలు కలిసి ఏర్పాటు చేశాయి అంటున్నారు. 1989లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. G7 అనేటటువంటి కంట్రీస్, గ్రూప్ ఆఫ్ 7 అనే కంట్రీస్ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇది ఒక పాలసీ మేకింగ్ బాడీ అన్నమాట. ఇది నేషనల్ లెజిస్లేటివ్, అంటే ప్రతి దేశము లెజిస్లేటివ్ మరియు రెగ్యులేటరీ రిఫార్మ్స్ తీసుకొని రావాలి. దేనికి సంబంధించి? ఫినాన్సెస్కి సంబంధించి. ఎఫ్ఏటిఎఫ్ యొక్క సెక్రటేరియట్ అన్నది OECD అనేటటువంటి ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో ఉంది, అక్కడే ఇది ఉందన్నమాట. దీంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు? కంపోజిషన్ ఏంటి అంటే 37 మంది మెంబర్స్ అనేవాళ్ళు ఉన్నారు. 2 రీజనల్ ఆర్గనైజేషన్స్ అనేవి దీంట్లో పార్ట్గా ఉన్నాయన్నమాట. మిగిలినటువంటి ఫినాన్షియల్ సెంటర్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో పార్ట్గా ఉన్నాయన్నమాట. దీంట్లో అబ్జర్వర్సు, అసోసియేట్ మెంబర్సు ఇలా కూడా ఉన్నారు. మరి మన ఇండియా దీంట్లో మెంబరా? ఎస్, ఇండియా అన్నది దీంట్లో మెంబర్గా ఉందన్నమాట. 2010 నుంచి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో ఇండియా అనేది మెంబర్. పాకిస్తాన్ అనేది మెంబర్ కాదు. కానీ ఏ కంట్రీ ఫినాన్షియల్ సిస్టంలో ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయకపోయినా సరే దాని మీద పనిష్మెంట్స్ తీసుకోవచ్చు మెంబర్ కాకపోయినా. ఇండియా అనేది మెంబర్ అన్నమాట. ఇక్కడ 2 రీజనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయన్నామే. ఒకటి వచ్చేసి యూరోపియన్ కమిషన్, రెండోది వచ్చేసేపటికి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అన్నమాట. సో ఇవి దీంట్లో మెంబర్స్గా ఉన్నాయి. ఆబ్జెక్టివ్ ఏంటి? లీగల్, రెగ్యులేటరీ, ఆపరేషనల్ మెజర్స్. దేనికి సంబంధించి? మనీ లాండరింగ్, టెర్రర్ ఫినాన్సింగ్, ఇలాగా ఫినాన్షియల్ సిస్టమ్ యొక్క ఇంటిగ్రిటీని దెబ్బతీసేటటువంటి ఏ చర్యలనైనా సరే ఈ పర్టికులర్ గ్రూపింగ్ అనేది చర్యలు చేపడుతూ ఉంటుందన్నమాట. ఇంతకీ బ్లాక్ లిస్ట్, గ్రే లిస్ట్ అంటున్నాం కదా, అవంటే ఏంటి? బ్లాక్ లిస్ట్ అంటే ఏంటి అంటే ఇదిగో నాన్ కోఆపరేటివ్ కంట్రీస్ ఆర్ టెరిటరీస్ అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. దాని మీనింగ్ ఏంటి? టెర్రర్ ఫండింగ్కి, మనీ లాండరింగ్ యాక్టివిటీస్కి సపోర్ట్ చేస్తూ ఇది మీరు చేయొద్దు అన్నప్పుడు నాన్ కోఆపరేటివ్గా ఉంటాయి చూసారా. సో వాటిని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరుగుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి, గ్రే లిస్ట్ అంటున్నాం. గ్రే లిస్ట్ అంటే ఏంటి? సేఫ్ హెవెన్స్, అంటే కంట్రీ అనేది ఎంకరేజ్ చేయకపోయినప్పటికీ టెర్రర్ ఫండింగ్, మనీ లాండరింగ్ అనేది జరుగుతూ ఉంది, గ్రే లిస్ట్లో ఉంటుందన్నమాట. ఇది గ్రే లిస్ట్లో పెట్టినప్పుడు వార్నింగ్ అనేది ఇస్తారు ఆ కంట్రీకి. సో వాళ్ళు వార్నింగ్ ఏం పట్టించుకోకపోతే దాన్ని బ్లాక్ లిస్ట్లోకి కూడా మూవ్ చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సరే, వాళ్ళు గ్రే లిస్ట్లోకి వెళ్ళారండి. ఏం జరుగుతుంది అయితే? IMF, వరల్డ్ బ్యాంక్, ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వీటి నుంచి మనీ రాదు. ఎకనామిక్ శాంక్షన్ అనేది విధించడం జరుగుతుంది. లోన్స్ ఏమన్నా తీసుకోవాలి అంటే వీటి నుంచి లోన్స్ అనేవి రావు. ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది తగ్గుతుంది. ఇంటర్నేషనల్గా దీన్ని బైకాట్ కూడా చేయొచ్చు ఒకవేళ దాన్ని సీరియస్ థ్రెట్గా కనుక గమనిస్తే. రైట్, అది ఎఫ్ఏటిఎఫ్కి సంబంధించి. పాకిస్తాన్ వచ్చేసి కొన్ని మెజర్స్ తీసుకుంది, కొంతమందిని అరెస్ట్ చేయడము అట్లా ఇట్లా. కానీ మెజర్స్ ఏవి మీరు తీసుకోలేదు అని చెప్పేసి దాన్ని ఇంకా మనకి ఎఫ్ఏటిఎఫ్ యొక్క గ్రే లిస్ట్లోనే ఉంచడం జరిగిందనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క డొమెసైల్ రూల్కి సంబంధించిందనమాట. దీన్ని మనం నిన్న కూడా చదువుకున్నాం, గుర్తుందా? సో పాలిటీలో చదువుకుంటాం. జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఆర్టికల్ 370 మరియు ఆర్టికల్ 35A అనేవి ఏవైతే ఉన్నాయో అవి రిలేటెడ్గా ఉండేవి. అయితే లాస్ట్ ఇయర్ జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం దాన్ని తీసేసి డొమెసైల్ రూల్స్ అనే వాటిని ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ డొమెసైల్ రూల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, డొమెసైల్ అంటే ఏంటి? ఎవరు ఇక్కడ ఉండేటటువంటి రెసిడెంట్స్ అని చెప్పేవన్నమాట. ఈ 2020 డొమెసైల్ రూల్స్ని ప్రపోజ్ చేయడం జరిగింది. దాని కింద కొంతమందికి డొమెసైల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అని చెప్పారు కదా. మరి దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది అని కొంతమంది ఫియర్స్ అనేవి ఉన్నాయి. అంటే ఇక్కడ
డెమోగ్రఫిక్ చేంజ్ అనేది అవ్వచ్చేమో. డెమోగ్రఫిక్ రీప్లేస్మెంట్ అంటున్నారు. డెమోగ్రఫిక్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి జనాభాని బయట నుంచి ఎక్కువ మంది వచ్చేసి రీప్లేస్ చేస్తారేమో అన్నటువంటిది అనమాట. దాన్నే డెమోగ్రఫిక్ రీప్లేస్మెంట్ అని చెప్తూ ఉంటారు. కానీ ఏ ప్రాంతానికి ఎవరు వెళ్తారండి? ఏ ప్రాంతానికి ఎక్కువ వెళ్ళి సెటిల్ అవుతారు? అక్కడ ఎకనామిక్ ఆపర్చునిటీస్ బాగుంటేనో ఇలా కదా, రైట్? సో అలా ఏమీ లేకుండా బయట నుంచి అందరూ వెళ్ళేందుకు అక్కడ సెటిల్ అవుతారు. సో డెమోగ్రఫిక్ రీప్లేస్మెంట్ అన్నది జరగకపోవచ్చు. ఎందుకంటే దానికి కూడా కండిషన్ ఉన్నాయి, డొమిసైల్ రూల్స్కి కూడా. అక్కడ ఎప్పటి నుంచో నివసిస్తూ ఉండి ఇక్కడ మా రెసిడెంట్ కాదు అని చెప్తే ఎలాగా? ఎడ్యుకేషన్ అంతా అక్కడే ఉంటే డొమిసైల్ ఇవ్వకుంటే ఎలాగా? సో ఇప్పుడున్న రూల్స్లో అలాంటి ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు. కాకపోతే ట్రస్ట్ అనేది ఉండాలి, అవునా? గవర్నమెంట్ మీద, గవర్నమెంట్ తీసుకునే చర్యల మీద ట్రస్ట్ అనేది ఉండాలి. ఈ విధమైనటువంటి డౌట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించేందుకు గాను గవర్నమెంట్ ప్రయత్నించాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది అనమాట. ఫియర్స్, సస్పీషన్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించేందుకు ప్రయత్నించాలి అంటున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారి గురించి. పివి నరసింహారావు గారి టైంలో ఎలా ఉండింది ఏంటి అన్న దాని గురించి. సో ఇక్కడ గమనిస్తే అండి, మనకి లీడర్స్ అనేవాళ్ళు గ్రేట్ లీడర్స్, పాపులర్ లీడర్స్, ఇలా మనం కేటగరైజ్ చేసుకుంటూ ఉంటాం. పాపులర్ లీడర్ అంటే ఏంటి? ప్రజలందరూ మెచ్చేటటువంటి లీడర్. ప్రజలందరూ మెచ్చేటటువంటి లీడర్ గ్రేట్ లీడర్ అవ్వకపోవచ్చు, అవునా కాదా? కొంతమందికి ఎక్కువ మంది ప్రజలకు వాళ్ళు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు చేసే పనులు కానివ్వండి, వాళ్ళ వాల్యూస్ కానివ్వండి చాలా హైగా ఉండొచ్చు. అంటే కొంతమంది పాపులర్ ప్లస్ గ్రేట్ అవ్వచ్చు, కొంతమంది ఓన్లీ పాపులర్ అవ్వచ్చు, కొంతమంది ఓన్లీ గ్రేట్ అవ్వచ్చు. సో అలాంటి వాటిలో ఈ ఆర్టికల్లో స్పెసిఫిక్గా ఈయన గురించి చెప్తూ, ఈయన పాపులర్ లీడర్ కాదు. ఎందుకు పాపులర్ లీడర్ అవ్వలేకపోయారు? న్యూ ఇండియాని షేప్ చేశారు, రిఫార్మ్స్ తీసుకొచ్చారు, కానీ ఎక్స్ప్లిసిట్గా డైరెక్ట్గా క్రిటిసైజ్ చేయకపోవడం కానివ్వండి, లేదా సైడ్స్ తీసుకోకపోవడం కానివ్వండి, వీటి వల్ల ఏమైపోయింది? ఆయన తీసుకున్న చర్యలు ఎన్నో ఉన్నప్పటికీ పాపులర్ లీడర్ అవ్వలేకపోయారనమాట. సో దానివల్ల అందుకే మనం చూస్తే అటు కాంగ్రెస్ అన్నది పెద్దగా పివి నరసింహారావు గురించి చెప్పదు. సో ఇప్పుడు మన కేసీఆర్, సో మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఈయన మన తెలంగాణ ముద్దుబిడ్డ, ఆయనకు భారతరత్న ఇవ్వాలి, ఇవన్నీ డిమాండ్ చేస్తున్నారనమాట. సో ఎప్పుడు కూడా ఇలాంటి పొలిటికల్ పర్సన్స్ ఉన్నప్పుడు వాళ్ళని ఎవరో ఒకళ్ళు వీళ్ళు మాకు సంబంధించిన వాళ్ళని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో అలాగా కాంగ్రెస్ పార్టీ అలా చెప్పుకోలేకపోయింది, బీజేపీ వాళ్ళ చెప్పుకోలేరు. ఇప్పుడు టీఎస్ అన్నది ప్రయత్నిస్తుంది, అది ఇక్కడ చెప్తున్నటువంటిది అనమాట. మరి ఈయన కాంట్రిబ్యూషన్ ఏంటి అన్న దాని గురించి మనం కొంచెం డీటెయిల్డ్గా చదువుకోవాలండి. చాలా ఇంపార్టెంట్ ఆయన టైంలో వచ్చిన రిఫార్మ్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అన్నది కొత్త గైడ్లైన్స్ని రిలీజ్ చేసింది ఎగ్జోటిక్ యానిమల్స్కి సంబంధించి అంటున్నారు. మనం దీన్ని దేని కింద చదువుకుందామండి? ఎన్విరాన్మెంట్లో వైల్డ్ లైఫ్ ట్రేడ్ అన్న దానికి సంబంధించి చూద్దాము. ఎగ్జోటిక్ యానిమల్స్ అంటే ఏమనుకున్నాము? ఆ ప్రాంతానికి సంబంధించినవి కాకుండా వేరే ప్రాంతానికి చెందిన వాటిని ఎగ్జోటిక్ యానిమల్స్ అని అంటాము అనుకున్నాము. ఇదిగో వీటి వల్ల ఏమవుతూ, వీటిని అటు మీట్ కోసం అని చెప్పేసి, లేదా కొన్నిసార్లు పెట్స్ గాను వీటిని కొనుక్కుంటూ ఉంటారనమాట. ట్రేడ్ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వైల్డ్ లైఫ్ ట్రేడ్ జరుగుతూ ఉన్నప్పుడు ఇంతకుముందు ఎవరికి సంబంధం ఉండేది? ఓన్లీ ఇవి ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు సో అక్కడ పోర్ట్ దగ్గర కానీ, ఎయిర్పోర్ట్స్ దగ్గర కానీ అక్కడ ఉన్న అధికారులు మాత్రమే చూసేవాళ్ళు అనమాట. ఇప్పుడు వాళ్ళతో పాటు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్, ప్రతి స్టేట్కి చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఉంటారు. సో వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఎవరైనా సరే ఒక పెట్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, అది ఎగ్జోటిక్ స్పీషీస్ అయినప్పుడు నా పర్మిషన్ తీసుకోవాలి అన్నట్టుగా గైడ్లైన్స్ పెట్టడం జరిగింది. మరి దీన్ని అటు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకుంటాము. దీంట్లో తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ చూడండి, సైట్స్ అనేటటువంటిది ఒక కన్వెన్షన్ అన్నమాట. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఎండేంజర్డ్ స్పీషీస్ అని అంటాము. ఈ కన్వెన్షన్ ఏం చెప్తుంది మనకి? ఇదిగో కొన్నిటిని గ్రూప్స్గా విభజిద్దాము, కొన్నిటిని మాత్రమే ట్రేడ్ చేయగలుగుతారు, కొన్నిటిని ట్రేడ్ చేయలేనివి. సో కొన్ని వైల్డ్ లైఫ్ అనేది ప్లాంట్స్ అవ్వచ్చు, యానిమల్స్ అవ్వచ్చు అనమాట. సో కొన్నిటిని మాత్రమే ట్రేడ్ చేయొచ్చు అని ఉంటుంది. సో ఇల్లీగల్ ట్రేడ్ అన్నది పెరుగుతుంది అన్నట్టుగా ఈ సైట్స్ అనేటటువంటి కన్వెన్షన్కి సంబంధించి చెప్తున్నారు. ట్రేడ్ అనేది అలో చేశారు. ఆ ట్రేడ్ అలో చేసిన వాటిలో ఎగ్జోటిక్ స్పీషీస్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు,
కానీ వాటికి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఏవేవి ఎగ్జోటిక్ స్పీషీస్ని ట్రేడ్ చేసుకోవచ్చు అన్నవి సైట్స్ కింద చెప్పబడి ఉంటాయి. మనకి ఇండియాలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అటువంటి ఉంది. ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఏం చెప్తుంది, కొన్ని షెడ్యూల్స్ అనేవి ఉంటాయన్నమాట. షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3 అట్లా మనకి కొన్ని షెడ్యూల్స్ అనేవి ఉంటాయి. సో దీంట్లో మనకి ఏమేం చెప్తారు, షెడ్యూల్ 1లో ఉన్నవి హయ్యెస్ట్ ప్రొటెక్షన్ ఉన్నాయి, వాటిని ట్రేడ్ చేయలేము అని చెప్తూ ఉంటారనమాట. సో అలాంటి వాటిలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా ఎగ్జోటిక్ స్పీషీస్ అనే వాటిని డీల్ చేస్తూ ఉంటుంది. ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మరి మానిటర్ చేస్తూ ఉన్నారు కదా, ఎవరు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, అసలు ఎక్కడెక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతున్నాయి, ఏ స్పీషీస్ ఇంపోర్ట్ అవుతున్నాయని మరి అది చూసుకునేందుకు గాను మనకి వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అనేది ఉందన్నమాట. అంటే ఈ వైల్డ్ లైఫ్కి సంబంధించి ఏదైనా క్రైమ్ జరుగుతున్నప్పుడు దాని ఇంటెలిజెన్స్ని గ్యాదర్ చేసుకోవడము, సో ఎవరైతే ఈ క్రైమ్కి పాల్పడుతున్నారో సో వాళ్ళని అరెస్ట్ చేయడము, ఇవన్నీ చూస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఇందాక చదివామే పాకిస్తాన్ దృష్టిలో పెట్టుకొని, దీనికి దానికి ఏం సంబంధం, ఇది మనీ లాండరింగ్, ఈ యానిమల్స్ని అమ్ముతూ దాని నుంచి మనీని లాండర్ చేయడము, ఇల్లీగల్ యాక్టివిటీలో దీంట్లో పాల్గొనడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి FATF కూడా మనకి ఇదిగో వైల్డ్ లైఫ్ ట్రేడ్ ద్వారా ఇంత మనీ ఇల్లీగల్గా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయలా చెప్తూ ఉంటుందన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఎగ్జోటిక్ స్పీషీస్కి ఏదో ఒక విధంగా లింక్ ఉన్నవే, అందువల్ల మనం వీటి గురించి తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి యూజ్ అవుతాయండి. సరే, అసలు ఈ ఆర్టికల్లో ఏమేమి ఇచ్చారో చూద్దాము. ప్రస్తుతానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద ఉన్నటువంటివి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ మాత్రమే మనకి అసలు ఈ ఎగ్జోటిక్ స్పీషీస్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వాటికి రిపోర్ట్ వెళ్ళేది. అయితే ఇప్పుడేం చేశారు, న్యూ రూల్స్ ప్రకారము యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ వేటన్నా మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్, ఏ స్టేట్కి సంబంధించిన చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఉంటే వాళ్ళకి దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్తున్నారనమాట. ఏ స్పీషీస్ మరి అపెండిక్స్ 1, 2, 3 అని చెప్పేసి కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్ అని చదువుకున్నామే, దాని కిందను ఇదిగోండి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కిందను వీటి కింద అని చెప్తున్నారు. వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే 7,000 స్పీషీస్ వరకు వైల్డ్ లైఫ్ యానిమల్స్ ఇవన్నీ ఇల్లీగల్గా ట్రేడ్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారనమాట. ఇది ఒక గ్లోబల్ థ్రెట్గా మారింది అన్నట్టుగా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది చెప్పడం జరిగిందనమాట. వీళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని ద్వారా వైల్డ్ లైఫ్ ట్రేడ్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్గా మారింది. ఈ ఇల్లీగల్ ట్రేడ్ అనేది ఏదైతే ఉందో సంవత్సరానికి $23 బిలియన్ వరకు ట్రేడ్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తే వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో వచ్చేసి ఒక ఆర్గనైజేషన్ అన్నమాట, ఇల్లీగల్ ట్రేడ్ని మానిటర్ చేసేది ఇండియా తరపు నుంచి. సో ఇవన్నీ చదివాక మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్ అని అర్థమవుతుందా. నెక్స్ట్ చూడండి, రష్యన్ ఫర్మ్ ఏదైతే ఆర్కిటిక్ ప్రాంతంలో డంపింగ్ అనేది చేపట్టిందో దాని మీద ప్రోబ్ అంటే దాని మీద విచారణ చేపడతాము అన్నట్టుగా గవర్నమెంట్ అనేది చెప్పడం జరిగిందనమాట రష్యాలో. దీని ఎన్విరాన్మెంట్ కింద చదువుకుంటాము, ఆయిల్ స్పిల్స్ అనేటటువంటి కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఫస్ట్ వచ్చేసి అసలు ఇక్కడ ఆయిల్ స్పిల్ అనేది ఎక్కడ జరిగింది, 2 ఈ విధంగా డంప్ చేయడం అన్నది ఆర్కిటిక్ డంపింగ్ అంటున్నారు. సో ఇంతకీ ఆర్కిటిక్ సర్కిల్ అని పిలుస్తూ ఉంటారు. ఆర్కిటిక్ సర్కిల్ ఎక్కడుంది, మరి రష్యాలో మాత్రమే ఉందా, వేరే కంట్రీస్లో కూడా ఉందా, రష్యాలో ఈ ఆర్కిటిక్ సర్కిల్ దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుందామండి. చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఒక టెక్నికల్ టర్మ్ ఉంది, దాని పేరే పర్మాఫ్రాస్ట్ అని ఉందన్నమాట. ఈ పర్మాఫ్రాస్ట్ అన్నది ఆ ప్రాంతంలో ఉంది. సో దానికి ఉన్నటువంటి అడ్వర్స్ ఇంపాక్ట్ వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. పర్మాఫ్రాస్ట్ గురించి ఆల్రెడీ మనం చదువుకున్నాం, ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. సరే, ఇంతకీ రష్యాలో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ ఏంటి అది ఒకసారి చూద్దామా. ఈ నారల్స్ అనేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో, నారల్స్ నికల్ అనేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో, ఆ కంపెనీ ఏదైతే ఉందో అక్కడ మనకి డీజిల్ అనేది లీక్ అయింది. అక్కడున్న సాయిల్ మరియు రివర్స్లోకి అంటున్నారు. ఇక్కడ గమనించండి, ఇదిగో ఇది ప్రదేశం, ఈ చుట్టుపక్కల ఉన్న రివర్స్లో వాటిలో లీక్ అయింది. ఇలా వెళ్ళి మనకి కారాసీ అనేటటువంటిది కనిపిస్తుందా, కారాసీ ఈ మ్యాప్లో అయితే ఇక్కడ కారాసీ అనేటటువంటిది ఉంది. సో ఇక్కడికి రీచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఈ సర్కిల్ లాగా కనిపిస్తుందా, ఆర్కిటిక్ సర్కిల్ అని,
అరవై ఆరున్నర డిగ్రీల నార్త్ దగ్గర ఆర్కిటిక్ సర్కిల్ అంటాము. రష్యా, స్వీడన్, స్వీడన్, ఇక్కడ గ్రీన్లాండ్, అలస్కా అనేటటువంటిది యుఎస్ఏకి సంబంధించింది. ఇదేమో కెనడా, ఇక్కడ వచ్చేసి ఫిన్లాండ్, నార్వే, వీటి గుండా ఇది వెళ్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఆయిల్ స్పిల్ అనేది అయింది. ఇది రష్యాలో ఉండేటటువంటి సైబీరియా అనేటటువంటి ప్రాంతము. ఇక్కడ గమనిస్తున్న రివర్ పేరు రివర్ అంబారణ్య అనేటటువంటి చోట. ఇక్కడ ఏమైందండి, ఆయిల్ అనేది స్పిల్ అయింది. ఎందుకని, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫ్యాక్టరీ అది ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అన్నది పర్మాఫ్రాస్ట్ అనమాట. పర్మాఫ్రాస్ట్ అంటే భూమి మీద 2 సంవత్సరాలకి పైగా మంచుతో కప్పబడి ఉంటుంది ల్యాండ్ కింద మంచు అనేది అలా ఉంటుందన్నమాట. సో బాగా వేడెక్కినప్పుడు ఏమవుతుంది, ఇది కరిగిపోతుంది. ఇప్పుడు భూమి ఇలా కుంగిపోతుంది. అలా కుంగిపోవడంతో ఈ పర్టికులర్ ప్లాంట్లో వన్ ఆఫ్ ది పిల్లర్స్ ఇలా పడిపోయింది. దానివల్ల ఆయిల్ అనేది స్పిల్ అయింది అని చెప్తున్నారనమాట. మరి ఆయిల్ స్పిల్ అయినప్పుడు ఎస్పెషల్లీ ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది చాలా చాలా ఎకో సెన్సిటివ్ ప్రాంతం అన్నమాట. మరి అక్కడ ఆయిల్ స్పిల్ అవ్వడం అనేది చాలా సీరియస్ ఇష్యూ. అందుకనే దాన్ని మేము ప్రోబ్ చేస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. సరే, మరి 28 ఆర్టికల్స్కి వచ్చేద్దామా. 8 రాష్ట్రాలు 85% యాక్టివ్ కోవిడ్ కేసెస్కి ఇవి ఉన్నాయి అని చెప్తున్నారు. 8 రాష్ట్రాల్లోనే. దీన్ని సోషల్ జస్టిస్లో COVID-19 హెల్త్ కేర్ అన్న దాంట్లో చూస్తాము. ఇక్కడ దీంట్లో లెర్నింగ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి అప్డేట్స్ అనమాట. COVID-19కి సంబంధించిన అప్డేట్స్ అనమాట ఇవి. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ రాష్ట్రాలకి 15 సెంట్రల్ టీమ్స్ అన్నవి విజిట్ చేస్తున్నాయి ఈ 8 రాష్ట్రాల్లో. మరి ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ని చూసుకోవాలి. అక్కడ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా మంచిగా ఉందో లేదో చూసుకోవాలి. ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. నిన్న మీరు ఈ వీడియో అయితే చూసుంటారు, వైరల్ అయింది. ఒక పర్సన్ చనిపోతూ వాళ్ళ నాన్నకు మెసేజ్ పంపించారనమాట. ఇక్కడ నాకు గాలి అందట్లేదు, వీళ్ళేమో తీసేశారు వెంటిలేటర్ అని చెప్పేసి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, ఒకవేళ ఉన్నా నెగ్లిజెన్స్ ఉందా, ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చరే లేదా? ఇలాంటి 3 క్వశ్చన్స్ ఇక్కడ అడగాల్సినటువంటి అవసరం అనేది ఉందన్నమాట. రైట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. కానీ ప్రాబ్లం ఏంటి, మనీ లేదు. ఆ మనీని తగ్గ సంఖ్యలో గ్యాదర్ చేసుకోవాలి. ఒకటండి, ఇక్కడ ముందుగానే టెస్ట్ అనేవి జరుపుతూ ఉంటే, ఎక్కడైతే యాక్టివ్గా టెస్టులు జరిపారో ఇనీషియల్గా ఎక్కువ కేసులు వచ్చాయి. కానీ ఆ తర్వాత స్లోగా వాళ్ళు దానికి రెస్పాండ్ అవ్వడం మొదలుపెట్టారు. కానీ ఎక్కడైతే తక్కువ టెస్టులు చేపట్టారో అక్కడ తక్కువ టెస్టులు చేపట్టినప్పుడు ఏమవుతూ ఉంటుంది, అసిమ్టమాటిక్ పీపుల్ ఉంటారు చూసారా, సిమ్టమ్స్ లేకుండా. సో అసిమ్టమాటిక్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఈ అసిమ్టమాటిక్ పీపుల్ దగ్గర నుంచి స్ప్రెడ్ అవ్వడం మొదలుపెట్టింది. వాళ్ళకేం సిమ్టమ్స్ లేవు, వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గర. దాంతో సడన్గా బర్డన్ అనేది పెరిగిందనమాట. టెస్టులు ముందు నుంచి చేస్తున్న వాళ్ళ దగ్గర బర్డన్ పెరిగినప్పటికీ వాళ్ళు మేనేజ్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు. సో అందుకని ఎప్పుడూ కూడా టెస్టింగ్స్ పెంచుకోవాలని అందుకే చెప్తూ ఉంటామన్నమాట. నెక్స్ట్ చూడండి, శ్రీలంక ఇండియా రిలేషన్షిప్కి సంబంధించి దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. కొలంబో అనేటటువంటి శ్రీలంకలో ఒక ప్లేస్. సో దాని యొక్క ఫైనాన్షియల్ క్యాపిటల్ అన్నమాట. డెట్ ఫ్రీజ్ చేయండి అని శ్రీలంక ఇండియాని అడగడం జరిగింది అని చెప్తున్నారు. అసలు ఏంటి, ఫస్ట్ ఆ పదానికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. డెట్ ఫ్రీజింగ్ అంటే ఏంటి, అప్పు ఏదైతే ఉందో సో దానికి ఇంకా వడ్డీలు పెరుగుతూనే ఉంటాయి. సో దాన్ని అక్కడికక్కడ ఫ్రీజ్ చేసేయండి, ఎంతైతే ఉందో అక్కడ డెట్ ఫ్రీజ్ చేయండి అని అడిగారు. క్రెడిట్ లైన్ అంటే అడిషనల్గా ఏమైనా డబ్బులు ఇస్తారా. శ్రీలంక అన్న దానికి సంబంధించి శ్రీలంక అన్న దాని యొక్క ఎకానమీ ఏ విధంగా ఉంటుందండి, కొన్ని ఎకానమీస్ అన్నవి ఎస్పెషల్గా చిన్న కంట్రీస్ వాళ్ళ ఎకానమీస్ అన్నవి ప్రిడామినెంట్లీ కొన్ని లిమిటెడ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ద్వారానే డిపెండ్ అయి ఉంటాయి. శ్రీలంకకి టూరిజం, శ్రీలంక కానివ్వండి, మాల్దీవ్స్ కానివ్వండి, ఇలాంటి వాటన్నిటికీ టూరిజం అన్నది ప్రైమరీ ఎకనామిక్ యాక్టివిటీగా ఉంది. ఇప్పుడు కరోనా వైరస్తో అది ఆగిపోయింది కదా, దాంతో డెట్లోకి వెళ్తున్నాము. ఖర్చు ఏమో పెరుగుతుంది, రెవెన్యూ ఏమో రావట్లేదు. సో మీకు చెల్లించాల్సిన అప్పు ఏదైతే ఉందో దాన్ని అక్కడ ఫ్రీజ్ చేయండి, కడతాము, కానీ మళ్ళీ దానికి వడ్డీ ఇదంతా రాకుండా ఫ్రీజ్ చేయండి. వీలైతే మాకు క్రెడిట్ లైన్ ఏమన్నా ఇవ్వండి అన్నట్టుగా అడిగారు. ఎప్పుడో అడిగి కూడా చాలా మంత్స్ అవుతుంది. మన వాళ్ళు ఇంకా దీని గురించి ఏమీ డెసిషన్ తీసుకోలేదు, ఆలోచిస్తున్నాము, ఆగండి అన్నారనమాట. సో మరి దానికి సంబంధించి ఏంటో ఒకసారి చూద్దామా. ఇదిగోండి, మనకి 4 months క్రితం అడిగితే నో డెసిషన్, ఇంకా డెసిషన్ అనేది ఏమీ తీసుకోలేదు అన్నట్టుగా చెప్తున్నారనమాట. మనకి $960 మిలియన్ శ్రీలంకనే చెల్లించాలన్నమాట.
సో మనల్ని ఏం అడిగింది, ఇదిగో ప్రస్తుతానికి మేము ఇది చెల్లించలేము, సో మేము ఇయర్ ఎంత చెల్లించాలనుకున్నాము, $2.9 బిలియన్ చెల్లించాలనుకున్నాం, కానీ చెల్లించే పరిస్థితుల్లో లేదు COVID-19 వల్ల. సో మీరు ఇయర్ చెల్లించము, నెక్స్ట్ ఇయర్ దాన్ని చెల్లిస్తాము, అక్కడ ఫ్రీజ్ చేయండి అని చెప్పడం జరిగింది. మన వాళ్ళు దాని గురించి ఏం మాట్లాడలేదు. క్రెడిట్ స్వాప్ ఫెసిలిటీ అన్నా మాకు ఇవ్వండి అని అన్నారు. కరెన్సీ స్వాప్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయండి అన్నారు. కరెన్సీ స్వాప్ ఫెసిలిటీ అంటే ఏంటి, మేము ఇంపోర్ట్ చేసుకోవాలంటే మాకు డాలర్స్ ఇవి కావాలి, అవి మా దగ్గర లేవు, మీ ఆర్బీఐ దగ్గర చాలా ఉన్నాయి కదా, మేము మా ఈ కరెన్సీని ఇస్తాము, మా లోకల్ కరెన్సీని మీకు ఇస్తాము, మీరు మాకు ఇవి ఇవ్వండి డాలర్స్ కానీ ఫారెక్స్ రిజర్వ్స్, మళ్ళీ మీకు అది తిరిగి చెల్లిస్తాము కొన్ని రోజులకి అన్నారు. దాని గురించి కూడా మన వాళ్ళు ఇంకా ఏం డెసిషన్ తీసుకోలేదు. చైనా మాత్రం శ్రీలంకకు అప్పుడే చాలా మనీని అప్పుగా ఇవ్వడం జరిగిందనమాట. ఆల్రెడీ చైనాకి వాళ్ళు చాలా అప్పు ఉన్నారండి, ఇంకా అప్పుగా ఇవ్వడం జరిగిందనమాట చైనా అన్నది శ్రీలంకకి. సో చైనా ఏం చేస్తుందంటే అన్ని కంట్రీస్ని దాని యొక్క గ్రిప్లో ఉంచుకునేందుకు తన దగ్గర ఉండేటటువంటి ఎకనామిక్ పవర్ని వాడుతుందన్నమాట. రైట్, ఎకనామిక్ పవర్ని వాడుతుంది. ఇలాంటి టైంలో మరి ఎకనామిక్ ట్రబుల్స్ ఉండి మనల్ని అడిగినప్పుడు మనం ఏం హెల్ప్ చేయలేదనుకోండి, అవన్నీ కూడా చైనా వైపుగా మూవ్ అవుతూ ఉన్నాయి. అసలు నేపాల్కి క్రెడిట్ లైన్ ప్రొవైడ్ చేసింది చైనా, పాకిస్తాన్కి క్రెడిట్ లైన్ ప్రొవైడ్ చేసింది. ఇలాగా వీళ్ళందరూ కూడా దీని నుంచి ఎకనామిక్ బెనిఫిట్స్ పొందడం కోసమే దాంతో చాలా వరకు అలైన్ అయి ఉన్నాయన్నమాట. రైట్, నెక్స్ట్ గమనించండి, ఇది ఒక కేస్ స్టడీగా మనం వాడుకోవచ్చండి. ఇలాగా కొంతమంది ఇల్లిటరేట్ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఈ ప్రైవేట్ కస్టమర్ సర్వీస్ పాయింట్స్ అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకోవడం మొదలుపెట్టారనమాట. వాళ్ళకి ఏవైతే వెల్ఫేర్ బెనిఫిట్స్, ఇప్పుడు రైతు బంధు అసిస్టెన్స్ అనేది వస్తుందండి. సో దానికి సంబంధించి ఇదిగో మాకు ఇది అప్లై చేయండి, ఇలా అన్నప్పుడు నాకు ఇంత పర్సంటేజ్ ఇస్తావా అని అడగడం మొదలుపెట్టారు. కొంతమంది ఏమో వాళ్ళ పర్మిషన్ లేకుండా మొత్తం డబ్బులు తీసేసుకుంటున్నారు, కొన్ని చోట్ల అలా కూడా జరుగుతుంది అంటున్నారు. ఒకవేళ మీ దగ్గరికి ఈ కేసు వచ్చిందండి, ఇదే కేసు మీ దగ్గరికి వచ్చింది, మీరు ఆదివాసీస్ ఎక్కువగా ఉండే ఒక జిల్లాకి కలెక్టర్ అనుకుందాం, లేదా డిప్యూటీ కలెక్టర్ ఏదో అనుకుందాం, మీ దగ్గరికి ఈ పర్టికులర్ కంప్లైంట్ వచ్చింది. అలాంటప్పుడు మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఇలా అడిగినప్పుడు ఎలా రాస్తారండి, ఆన్సర్ రాయడానికి ప్రయత్నిస్తారా, దీన్ని ఎథిక్స్లో కేస్ స్టడీగా వాడుకోవచ్చా, ఇదే ఇచ్చి ఇఫ్ యు ఆర్ ద డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, మీరు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అయితే లేదా ఇలాగా ఏదైనా అయితే ఎలాంటి చర్యలు చేపడతారు అని రాస్తే ఒకసారి ఆలోచించవచ్చా ఏమేం చేయొచ్చు ఏంటి అన్నది. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టీఎస్ మరియు ఏపీకి సంబంధించిందండి. దీంట్లో స్టాఫ్ యొక్క అలొకేషన్కి సంబంధించి చాలా కమిటీస్ ఉన్నాయి. వాటిలో పవర్ సెక్టార్కి సంబంధించి స్పెసిఫిక్గా పవర్ సెక్టార్కి సంబంధించిన ఎంప్లాయీస్ని డివైడ్ చేసేందుకు వేసినటువంటి కమిటీ పేరే ధర్మాధికారి కమిటీ. ఇదిగో ఇక్కడ ఉన్నారే ధర్మాధికారి కమిటీ. ఆ కమిటీ అప్పుడెప్పుడో ఏపీ రీఆర్గనైజేషన్ జరిగి ఎన్ని రోజులైందండి, ఆల్రెడీ మనకి 5-6 ఇయర్స్ అవ్వస్తూ ఉంటే ఇప్పుడుకి ఫైనలైజ్ అయిందనమాట. ఏ విధంగా 2 రాష్ట్రాల మధ్యలో స్టాఫ్ని డివైడ్ చేయాలి అన్నది. సో దానికోసం వేసిన కమిటీ పేరేంటి, దానికి ఉన్న ఇష్యూస్ ఏంటి, ఇలా అడుగుతూ ఉంటారు. స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ దీని గురించి కొంచెం డీటెయిల్డ్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అమ్మోనియా గ్యాస్ అన్నది లీక్ అవ్వడం జరిగింది నంద్యాలలో. దీనికి సంబంధించి అన్నమాట ఇక్కడ ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేటటువంటి ఈ పర్టికులర్ కంపెనీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అక్కడ అమ్మోనియా అనేటటువంటి గ్యాస్ అనేది లీక్ అవ్వడం జరిగిందనమాట. సో దీన్ని ఫర్టిలైజర్స్ తయారు చేయడంలోనూ వీటన్నిటిలోనూ వాడుతూ ఉంటారనమాట. మరి గ్యాస్ లీక్ అయింది అంటున్నారు. దీని ఎన్విరాన్మెంట్ ఎకాలజీ కింద చదువుకుంటాము, ఎయిర్ పొల్యూషన్, అమ్మోనియా అనేది చదువుకుంటాము. అసలు అమ్మోనియా అనేటటువంటి వాయువుని ఎక్కడెక్కడ మనం వాడతాము, ఏ అప్లికేషన్స్లో వాడతాము, దానివల్ల ఎన్విరాన్మెంట్కి ఉన్నటువంటి ఇంపాక్ట్స్ ఏ విధంగా ఉంటాయి. అమ్మోనియా గ్యాస్ లీక్ అయిందండి, దాని విధంగా ఎన్విరాన్మెంట్ మీద ఏ విధమైన ఇంపాక్ట్ ఉంటుంది. మూడోది హ్యూమన్స్ లైఫ్ ఫామ్ మీద ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది. ఈ మూడు చూద్దామా. దాంతోపాటు ఇలా గ్యాస్ లీకేజ్ అన్నది దీన్ని మనం కెమికల్ హజార్డ్గా చెప్పచ్చా. మనకి వైజాగ్లో గ్యాస్ లీక్ అయింది, అప్పుడు దాన్ని మనం కెమికల్ హజార్డ్ అన్న పేరుతో చదువుకున్నాం, స్టైరీన్ గ్యాస్ గుర్తుందా. సో ఇప్పుడు ఇది కెమికల్ హజార్డ్ అని చెప్తున్నాం, అమ్మోనియా గ్యాస్ లీక్ కూడా అన్నమాట. ఫస్ట్ ఇక్కడ గమనించండి, అమ్మోనియా అనేటటువంటి గ్యాస్ని దేనికోసం వాడతారు, చాలా అప్లికేషన్స్లో దీన్ని వాడతాము.
కెమికల్స్, క్లీనింగ్ కెమికల్స్. అంటే ఏదైనా ఒక వస్తువుల్ని కానీ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో ఉన్నటువంటి వాటిని క్లీన్ చేయడానికి దీన్ని వాడతాము. ఫర్టిలైజర్స్ని తయారు చేసేందుకు. సో రిఫ్రిజరెంట్ గ్యాస్ కానీ దీన్ని వాడతాము. దేనికి? సిఎఫ్సీస్, క్లోరోఫ్లోరో కార్బన్స్ ప్లేస్లో దీన్ని వాడుతున్నాం అనమాట. వాటర్ ప్యూరిఫికేషన్కి వాడుతున్నాము. ప్లాస్టిక్ తయారీలోను, మిగిలిన కెమికల్స్ తయారీలోను వాడుతున్నాము. ఫార్మాస్యూటికల్ సెక్టార్లో చాలా చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ అనమాట. సో మనము ఫార్మా సెక్టార్, అగ్రికల్చరల్, ఫర్టిలైజర్స్ వీటిలో చాలా ఇంపార్టెంట్గా వాడతారు. దీన్ని కనుక మనం పీల్చుకుంటే ఇది అమ్మోనియా అన్నటువంటి గ్యాస్ ఏదైతే ఉందో అదొక గ్రీన్ హౌస్ గ్యాస్గా మనకి ఇది అవుతూ ఉంటుందన్నమాట. అమ్మోనియా అన్నటువంటిది గ్రీన్ హౌస్ గ్యాస్ అని చెప్తూ ఉంటాం. NH3 అని రాస్తామన్నమాట. మొత్తం ఉన్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్లో 1% అమ్మోనియా అనేది ప్రపంచంలో మన భూమి మీద 1% గ్రీన్ హౌస్ గ్యాసెస్లో అమ్మోనియా అనేది ఉంది. మరి ఇది గ్రీన్ హౌస్ గ్యాస్ వస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటి? ఇది కనుక వాతావరణంలో ఎక్కువ శాతంలో ఉంటే గ్లోబల్ వార్మింగ్ మరియు క్లైమేట్ చేంజ్కి దారితీస్తుంది. అది ఎన్విరాన్మెంట్కి ఉన్నటువంటి ఇంపాక్ట్. మరి అదే హ్యూమన్స్కి సంబంధించి ఎటువంటి ఇంపాక్ట్ కనిపిస్తుంది? దాన్ని పీల్చుకుంటే ఐస్లో ఈ ముక్కు ఇక్కడ ఇరిటేషన్ రావడము, లంగ్స్లో ఇంపాక్ట్ రావడము, స్కిన్ డిసీజెస్ రావడము, స్టమక్కి సంబంధించిన ఇష్యూస్ రావడము, ఇవన్నీ కూడా మనకి ఈ అమ్మోనియా గ్యాస్ని పీల్చుకోవడం వల్ల వస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి. పాకిస్తాన్ అన్నది ఇదిగో కర్తార్పూర్ కారిడార్ ఉంది కదా, మేము దాన్ని రీఓపెన్ చేస్తాము అన్నారనమాట. ఇండియా అంది ఇంకా మీ దొంగ నాటకాలు చాలండి, మాకు ఇంకేమి వద్దు అన్నారనమాట. అదేంటి, ఎందుకన్నాము? హ్యాపీగా తీసుకోవచ్చు కదా. బార్డర్లోనేమో షెల్లింగ్ అవి చేపట్టి అక్కడున్న ప్రజలు, లోకల్స్ అందరూ చనిపోయేదానికి ఇది కారకం అవుతూ ఒకవైపుగా, ఇంకొక వైపుగా మనకేదో హెల్ప్ చేస్తున్నట్టు మీ వాళ్ళని పిలిగ్రిమేజ్ని ఇక్కడికి రప్పిస్తాము, మీకు హెల్ప్ చేస్తామన్నట్టుగా మాట్లాడితే ఇండియా కనుక్కోలేదా? చూడండి, కర్తార్పూర్ కారిడార్ అన్నది మిరాజ్ ఆఫ్ గుడ్ విల్, మంచి పేరుని తెచ్చుకోవడానికి మిరాజ్ లేనటువంటిది నమ్మిస్తూ ఉంది అని చెప్తున్నారనమాట. మనకి కర్తార్పూర్ కారిడార్ అనేటటువంటిది ఇదిగో ఇటు సైడ్ మన ఇండియన్ సైడ్ ఉన్నటువంటి డేరా బాబా నానక్ ఈ గురుద్వారా నుంచి కర్తార్పూర్ గురుద్వారా వరకు ఒక రోడ్ కారిడార్ అనమాట. ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటిది. లాస్ట్ ఇయర్ దాన్ని లాంచ్ చేశారు. మరి దీన్ని ఇయర్ కూడా ఓపెన్ చేస్తాము అంటే ఇదిగో మా వాళ్ళని మీరు ఒకవైపు చంపుతూ చైనాతో కలిసి ఇవన్నీ కుట్రలు చేస్తూ మీరు ఓపెన్ చేస్తామంటే మేము ఎలాగ దాన్ని నమ్ముతామనుకున్నారు? సో ప్రస్తుతానికి ఏమీ వద్దులే అని అన్నామన్నమాట. యాక్చువల్గా ఇక్కడ రివర్ ఉంది చూసారా, రావి రివర్ అన్నది, దీని మీద బ్రిడ్జ్ కట్టండి, వర్షాలు వస్తున్నాయి, వరదలు వస్తాయి కదా అంటేనేమో దాని గురించి ఏం వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. సో ఈ మనకు సేఫ్టీ లేకుండా మన వాళ్ళని మనం ఎందుకు పంపిస్తాము? అందువల్ల మనం దాని గురించి ఏం మాట్లాడలేదన్నమాట, వద్దు అన్నట్టుగా చెప్పాము. కర్తార్పూర్ కారిడార్కి సంబంధించి అది సిక్కులకి మంచి ఇంపార్టెంట్ పిలిగ్రిమేజ్ ప్లేస్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సౌత్ చైనా సీలో ఏదైతే కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయో అవన్నీ కూడా యుఎన్ ట్రీటీ ప్రకారం వాటిని సాల్వ్ చేసుకోవాలి. ఎవరు కూడా అజమాయిషీని చూపించకూడదు అన్నట్టుగా ఏసియాన్ యొక్క సమ్మిట్లో లీడర్స్ అనేవి మాట్లాడుకోవడం జరిగిందనమాట. దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో సౌత్ చైనా సీ కాన్ఫ్లిక్ట్ అన్న దాంట్లో చదువుకుంటాం. లాస్ట్ క్లాస్లో మనము సౌత్ చైనా సీ ఎక్కడుంది, సౌత్ చైనా సీ యొక్క కాన్ఫ్లిక్ట్ ఏంటి, అక్కడ ఏ ఐలాండ్స్ కాన్ఫ్లిక్ట్లో ఉన్నాయి, ఇవన్నీ చదువుకున్నామా? సో ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నది ఏంటి? యుఎన్ యొక్క కన్వెన్షన్ అంటున్నారు. ఆ యుఎన్ కన్వెన్షన్ పేరే అన్క్లాజ్, యుఎన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ అంట. దీన్ని 1982లో చేసుకున్న ట్రీటీ అనమాట. దీని ప్రకారమే సౌత్ చైనా సీలో రైట్స్ అనేవి ఉండాలి. అసలు ఈ ట్రీటీ ఏం చెప్తుంది అన్నది ఒకసారి చూద్దామా? నిన్న మనం చదువుకున్నది ఇదే కాబట్టి ఒకసారి రివిజన్ చేసుకోవాలండి. ఏ ఐలాండ్స్ అన్నవి, ఈ నటౌనా ఐలాండ్స్ ఇటు సైడ్ నటౌనా సీలో ఉంది, ఇక్కడ వచ్చేసి పార్సల్ ఐలాండ్స్, ఇవి వచ్చేసి స్పార్క్లీ ఐలాండ్స్. సో ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇది ఒకసారి చూసుకోవాలి. ఇది 9 లైన్, ఇవి వచ్చేసి 10 ఏషియాన్ కంట్రీస్, ఇవన్నీ చదువుకున్నాం కదా. మరి ఇక్కడ చెప్తున్నటువంటి కన్వెన్షన్, అన్క్లాజ్ అనేటటువంటి కన్వెన్షన్ ఏం చెప్తుంది? UNCLOS అని అంటున్నాము. అన్క్లాజ్ 1982, దాన్నే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ అని అంటాము. దీని ప్రకారం ఏంటి? ఏదన్నా ఇప్పుడు ఒక ఐలాండ్ ఉందనుకోండి, ఈ ఐలాండ్ దగ్గర ఇదిగో ఈ పాయింట్ నుంచి మొదలవుతుంది. ఈ పాయింట్ నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని టెరిటోరియల్ వాటర్స్ అని, ఆ తర్వాత 24 నాటికల్ మైల్స్ని కంటిగ్యూస్ జోన్ అని,
టెరిటోరియల్ వాటర్స్ తర్వాత ఇక్కడ నుంచి మనకి 200 నాటికల్ మైల్స్ జోన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని పిలుస్తూ ఉంటామన్నమాట. ఆ తర్వాత ఉన్నది హై సీస్, ఇక్కడ ఎవరికి ఓనర్షిప్ అనేది ఉండదు. కానీ 200 నాటికల్ మైల్స్ వరకు ఆ కంట్రీకి ఉండాలి. కానీ ఇల్లీగల్గా చైనా అన్నది ఆర్టిఫిషియల్గా ఐలాండ్స్ని ఏర్పాటు చేసుకొని సముద్రంలో ఇదిగో దీని చుట్టూ 200 నాటికల్ మైల్స్ మావే అంటుంది. మరి ఈ కంట్రీకి సంబంధించిన ఉంటే సో ఇలాగ అన్క్లాజ్ ఒప్పందాన్ని మరి రెస్పెక్ట్ ఇవ్వాలి, ముందు ఉన్నటువంటి మావి ఆ టెరిటరీస్, సో దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నట్టుగా ఏసియాన్ యొక్క వర్చువల్ సమ్మిట్లో వీళ్ళు మాట్లాడడం జరిగింది అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టీబీ అంటున్నాం, ట్యూబెరిక్యులోసిస్ అన్నది టీబీ అన్నది ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది, టీబీకి సంబంధించిన డిసీజెస్ కోవిడ్-19 అన్నట్టుగా చెప్తున్నారనమాట. సో ఈ కంటెక్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో డిసీజెస్ అన్న దాని కింద చదువుకుంటాము. ట్యూబెరిక్యులోసిస్ అన్నది మైకోబాక్టీరియం అనేటటువంటి దాని ద్వారా మనకి వస్తుంది. అయితే ఇప్పుడు టీబీకి సంబంధించినటువంటి స్క్రీనింగ్ అనేది జరపాలి. ఈ స్క్రీనింగ్ అన్నది వరల్డ్ వైడ్గా కూడా, స్క్రీనింగ్ అంటే టెస్టింగ్ అనమాట. ఈ స్క్రీనింగ్ అన్నది వరల్డ్ వైడ్గా ఈ కరోనా వైరస్ రావడంతో దీని మీద మొత్తం ఫోకస్ అంతా దీని మీద షిఫ్ట్ అయిపోవడంతో టీబీ స్క్రీనింగ్ అనేది తగ్గింది. కానీ ఏడాది మనం గమనించి చూస్తే కరోనా వైరస్తో జరిగే మరణాల కంటే టీబీ యొక్క డెత్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి వాటిలో టీబీకి సంబంధించి కరోనా వైరస్కి సంబంధించి ప్యారలల్గా టెస్ట్లు అనేవి జరపాలి, దీని మీద కూడా ఫోకస్ అనేది చేపట్టాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిదండి ఓవరాల్గా. సో ఒకసారి వీలైతే టీబీ ఏంటి, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఒకసారి చదువుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, హిస్టరీలో మనం దీన్ని చదువుకుంటాము. మలబార్ రెబీలియన్ అని మనం చదువుతూ దీని గురించి ఆల్రెడీ మనం మొన్న కూడా చదువుకున్నాం కదా. సో దీన్నే మాపిలా రెవల్యూషన్ అని లేదా రెబేలియన్ అని, మలబార్ రెబేలియన్ అని అంటున్నారు. సో అసలు ఇది ఏంటి, ఎలా సంభవించింది ఒకసారి గుర్తెచ్చుకుందామా. సో అప్పుడు ఏమనుకున్నాం మనము, మలబార్ అనేటటువంటి తీరం దేనికి ఫేమస్సో చదువుకున్నాము, అవునా. సో కేరళలో మలబార్ తీరం ఉంటుంది అనుకున్నాము. ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళలో చాలామంది ఎస్పెషల్లీ ఇస్లాం ఎర్లియర్ ఇయర్స్లోనే ఇక్కడికి వచ్చి చాలామంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఇస్లాంలోకి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు హిందూస్ చాలామంది ఉన్నారు. సో పిజెంట్స్ అంటే రైతులు ముస్లిమ్స్గా ఉన్నారు. ఇంతకుముందు రాజుల టైంలో జామోరిన్ వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు రకరకాల అధికార పొజిషన్స్లో ఉండేవాళ్ళు. బ్రిటిషర్స్ టైంకి వచ్చేటప్పుడు పవర్ వీళ్ళ చేతిలో కన్సాలిడేషన్ అయ్యింది. అంటే ఇక్కడ హిందూ ముస్లిం కంటే కూడా వీళ్ళేమో ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళలాగా చూడడం మొదలుపెట్టారు. వీళ్ళేమో ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇదే సిచ్యువేషన్ని ఇక్కడ ఊహించుకోండి. హైదరాబాద్ స్టేట్లో గమనిస్తే నిజాం టైంలో ముస్లిమ్స్ అనేవాళ్ళు ల్యాండ్ లార్డ్స్గా ఉన్నారు. సో హిందూస్ కూడా ఉన్నారు, బట్ ముస్లిమ్స్ చేతిలో ఉంది. సో హిందూస్ చాలా వరకు ఇక్కడ మెజారిటీ హిందూస్. సో సిచ్యువేషన్ రివర్స్గా ఉంది, అక్కడ సిచ్యువేషన్ రివర్స్గా ఉండిందన్నమాట. మరి చాలాసార్లు వీళ్ళ మీదకి దాడులకి వీటికి దిగినటువంటిది ఇది ఉందన్నమాట. సో ఇది ఒక ఎస్పెషల్గా 1921కి వచ్చేటప్పటికి ఖిలాఫత్ మూమెంట్, నాన్ కోఆపరేషన్ మూమెంట్ వీటికి వచ్చేటప్పటికి ఇది రిలీజియస్ దీనిగా టర్న్ అయింది. అంటే ల్యాండ్ లార్డ్స్ మీద వీళ్ళు పగ తీర్చుకునేటటువంటి దీంట్లో హిందూస్కి సంబంధించిన సింబల్స్, సో దీన్ని వీటి మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు. దాంతో కొంతమంది వీటిని కమ్యూనల్ అటాక్స్ అనడము ఇలా మొదలుపెట్టారు. కానీ హిస్టరీలో అందరికీ ఒకటే వ్యూ పాయింట్ ఉండదన్నమాట. కొంతమంది సెక్యులర్గా చూసేవాళ్ళు అప్రెసింగ్ పీపుల్ మీద చూపిస్తున్నటువంటిది అని కొంతమంది చూస్తారు. కొంతమంది ఇక్కడ రిలీజియన్స్ ఇన్వాల్వ్ అయి ఉండడంతో కమ్యూనల్ థ్రెట్గా దీన్ని చూస్తారు. ఇలాగ డిఫరెంట్గా ఉన్నాయి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది అనమాట. రీసెంట్గా ఎందుకు ఉంది అంటే దీని మీద మూవీస్ తీస్తామన్నారు. మరి కొంతమంది ఈ మనకి సంఘ్ పరివార్ వీటికి సంబంధించిన వాళ్ళు ఆ మూవీలో హీరోగా మీరు నటించొద్దు ఇలాగా కొంతమందిని అనడం జరిగిందనమాట. అందువల్ల ఇది మనకి న్యూస్లో వచ్చింది. నెక్స్ట్ ఇయర్కి ఇది జరిగి 100 years కాబట్టి దాన్ని కమెమరేట్ చేస్తూ ఒక మూవీ తీయాలి అని చెప్పేసి ప్రయత్నిస్తున్నారనమాట. ఆల్రెడీ దీని మీద మూవీ ఉందండి, 1961లోనే మూవీ తీశారు దీని మీద. కాకపోతే అప్పుడు కేరళలో ఇంత డివిజన్స్ లేవు, ఇప్పుడు కమ్యూనల్ డివిజన్స్ పెరగడంతో ఇలాంటివన్నీ వస్తున్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. H1B వీసా, దీని గురించి ఆల్రెడీ మనం చదువుకున్నామండి, మళ్ళీ కొత్తగా చదువుకునేది ఏం లేదు. H1B వీసా అన్నారు. ఇది దేనికి ఇస్తారు, స్కిల్డ్ వర్కర్స్కి వర్క్ పర్మిట్గా ఇచ్చేటటువంటిది అనమాట. అవునా, యుఎస్ఏలో
యుఎస్ఏ యొక్క చట్టాల ప్రకారం స్కిల్డ్ వర్కర్స్కి ఇచ్చేటటువంటి వీసానే H1B వీసా అంటాము. H1B వీసాస్ని ఈ ఇయర్ ఎండ్ వరకు క్యాన్సిల్ చేస్తున్నాం, సస్పెండ్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. దాంతో ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఎస్పెషలీ యుఎస్ఏకి మనము ఎక్కువగా ఐటీ ఎక్స్పోర్ట్స్, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటాము. దానికి మన వాళ్ళకి ఖచ్చితంగా వీసాస్ అనేవి కావాలి. ఇది మన ఐటీ ఇండస్ట్రీని కొద్దిగా ఇంపాక్ట్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ ఎకానమీ డౌన్లో ఉంది. ఆల్రెడీ ఎకనామిక్ డౌన్ టర్న్ ఉన్నప్పుడు ఎక్కువ మంది అక్కడికి వెళ్ళి వర్క్ చేయాలి అన్నటువంటిది ఇదేమీ ఉండదు. కాబట్టి మన మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోవచ్చు, కొంతమైతే ఉంటుంది, కానీ ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉండకపోవచ్చు. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ ట్రావెలే లేదు, బ్యాన్లో ఉంది. చాలా వరకు అక్కడ కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో బ్యాన్ అన్నది అదొక పొలిటికల్గానే తప్ప పెద్దగా రియల్ ఇంపాక్ట్ అనేది చూపించట్లేదు. అదేనా మనం చదువుకుంది, ఓట్స్ వీటి కోసమే తప్ప రియల్ ఇంపాక్ట్ దీని నుంచి తక్కువగా ఉంది. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ర్యాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్స్ అనేటటువంటివి చేపట్టాలి అని అంటున్నారు కదా. ఎందుకని దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటున్నారనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుతాము ర్యాండమైజ్డ్ కంట్రోల్ టెస్ట్. ఇవి మనకి ఒక వ్యాక్సిన్ని టెస్ట్ చేయడంలో కానీ, ఒక డ్రగ్ని టెస్ట్ చేయడంలో కానీ మనం దీన్ని వాడుతూ ఉంటాం. అసలు ఏంటి ఈ ర్యాండమైజ్డ్ కంట్రోల్ టెస్ట్ అనే దాంట్లో అసలు ఏమేమి ఉంటుంది, దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటే, మనకి గ్రూప్స్గా తీసుకుంటారనమాట. పీపుల్ని గ్రూప్స్గా తీసుకుంటారు. అంటే ఇదిగో ఒక గ్రూప్ ఇది, ఇంకో గ్రూప్ ఇది, టెస్ట్ గ్రూప్ అని చెప్పేసి కంట్రోల్ గ్రూప్ అని తీసుకుంటారనమాట. సో వీళ్ళలో పర్టికులర్ డ్రగ్ కానీ వ్యాక్సిన్ లేదా డ్రగ్ వీళ్ళకి మాత్రమే ఇస్తారు. వీళ్ళకి జస్ట్ ఇంకొకటి ఏదో ఇస్తారనమాట. వ్యాక్సిన్, ఆ కొత్తగా తయారు చేసిన వ్యాక్సిన్ కానీ డ్రగ్ కానీ ఇవ్వరు. వీళ్ళకి జస్ట్ అదర్ నాన్ హార్మ్ఫుల్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో అదర్ డ్రగ్స్ ఇస్తారు. కానీ వాళ్ళకి చెప్పరు మేము ఇది ఇచ్చాము అని చెప్పి. ర్యాండమ్గా ఎవరికి ఇస్తారని డాక్టర్స్ కూడా తెలియదు అనమాట. ఇలాగ ర్యాండమ్గా ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంది ఏంటి అని టెస్ట్ చేస్తారు. ఆ విధంగా ర్యాండమైజ్డ్ కంట్రోల్ టెస్ట్ అనేవి చేపట్టాలి. మనకి రీసెంట్గా ఏమైంది, పతంజలికి సంబంధించిన వాళ్ళు మేము ఈ పర్టికులర్ డ్రగ్ రిలీజ్ చేస్తున్నాము, దీని యొక్క ఎఫిషియన్సీ అనేది 100% ఉంటుంది అన్నారు. దానికి ర్యాండమైజ్డ్ కంట్రోల్ టెస్ట్ కూడా చేపట్టామన్నారా. కానీ అలాంటి వాటికి మీరు చాలా తక్కువ మందిని తీసుకొని చేపట్టారు కాబట్టి మేము దాన్ని యాక్సెప్ట్ చేయలేము అని చెప్పారు. ఈ డ్రగ్స్ మ్యాజిక్ రెమెడీస్ అడ్వర్టైజ్మెంట్ యాక్ట్ కింద ఇదిగో మీరు దాన్ని అడ్వర్టైజ్ చేయకూడదు, అరెస్ట్ కూడా చేయాల్సి వస్తుంది అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. సో ఆర్సిటీ మెథడ్ ఏంటో అర్థమైంది. ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్ అనేటటువంటి మెథడ్ అదనమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చికెన్స్ అంటే ఈ కోళ్ళు అనే వాటిని ఫస్ట్ డొమెస్టికేషన్ చేసుకున్నది సౌత్ వెస్ట్రన్ చైనాలో అన్నట్టుగా రీసెర్చ్ చెప్తుంది అంటున్నారు. ఇంతకుముందు నార్త్ చైనా మరియు ఇండస్ వ్యాలీలో ఈ కోళ్ళని డొమెస్టికేట్ చేసుకున్నారు. డొమెస్టికేట్ అంటే ఏంటి, ఫారెస్ట్లో ఉండే వాటిని ఇంటి దగ్గర మనుషులతో పాటు పెంచుకోవడం అనమాట. డొమెస్టికేషన్ చేసుకున్నారు అన్నది ఉండేది. ఇప్పుడు అది కాదు, ఇక్కడ చేశారన్నట్టుగా జెనెటిక్ టెస్టింగ్తో చెప్తున్నారన్నారు. సో ఒకసారి ఆంథ్రోపాలజీ స్టూడెంట్స్ అలా ఉంటే ఏదన్నా చూసుకోండి. జిఎస్కి ఇదేం పెద్దగా ఇంపార్టెంట్ కాదనమాట. సరే, మరి మనం ఒక 3-4 డేస్గా ఆన్సర్స్ కరెక్షన్ చేయలేదు కదా, వాటిలో ఒక్కొక్క క్వశ్చన్ తీసుకొని ఇక్కడ ప్లేస్ చేశారండి. ఒకసారి చూద్దామా. ఏ ఈవెంట్స్ అన్నవి ఈ మలబార్ రివోల్ట్ లేదా మాపిలా రెవల్యూషన్కి దారితీశాయి అంటున్నాము. ఇదిగోండి, ఫస్ట్ అసలు ఏంటిది అని రాశారు. దానికి ఏమేం రీజన్స్, ఎక్స్ప్లాయిటేషన్, ఇన్సెక్యూరిటీ, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్, కన్వర్షన్స్, ఐఎన్సి సపోర్ట్ అన్నది ఇదిగో ఇది మీరు కంక్లూజన్లో రాసుకుందరు. బ్రిటిష్ యాక్షన్స్ ఇది ఫస్ట్ రావాలి, రైట్. సో వీటన్నిటితో పాటు ఐఎన్సి అన్నది నాన్ కోఆపరేషన్ మూమెంట్ని లాంచ్ చేయడము, దాంతోపాటు ప్యారలల్గా ఖిలాఫత్ మూమెంట్ రావడం అన్నది దీనికి ఇమ్మీడియట్ ట్రిగ్గర్ ఇచ్చింది అన్నది మీరు కంక్లూజన్లో రాయాలి. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఒక మెథడ్ చూడండి. ఇంట్రడక్షన్లో అసలు ఆ మాపిలా లేదా మలబార్ రివోల్ట్ అంటే ఏంటో రాస్తారు. దానికి ఏ ఈవెంట్స్ దారితీసాయో హెడ్డింగ్స్ పెట్టుకొని ఇక్కడ రాస్తారు చూసారా, అలాగే హెడ్డింగ్స్ పెట్టుకొని రాస్తారు. కంక్లూజన్ వచ్చేటప్పటికి ఫైనల్ ట్రిగ్గర్ ఏంటి, ఫైనల్ ట్రిగ్గర్ వచ్చేసి ఖిలాఫత్ ఐఎన్సి అలా రాసుకుంటే ఇంకా బాగుంటుంది మీ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఇచ్చాం ఏమని, ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఒక ట్రాన్స్పరెన్సీకి టూల్గా మనం వాడుతున్నాము. సో అది ఇర్రిలవెంట్గా మారిందా, అది ఇప్పుడు కూడా రిలవెంటేనా, అది క్వశ్చన్ అండి.
ఇప్పుడు కూడా అది రిలవెంటేనా ఆర్టీఐ అన్నది, ఎందుకని గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తుంది కదా అని అన్నామన్నమాట. ఇక్కడ చూడండి ఎలా రాశారు. సుప్రీంకోర్టు అన్నది రైట్ టు నో అన్నది ఫండమెంటల్ రైట్ కిందికి వస్తుంది అని చెప్పడం జరిగింది. వెరీ గుడ్ అండి. ఇలాగా సుప్రీంకోర్టు కేసుతో మొదలు పెట్టడం అన్నది పాలిటీలో, గవర్నాన్స్లో చాలా ఇంపార్టెంట్ మెథడ్. బాగా రాశారు. నెక్స్ట్ చూడండి, ఆర్టీఐ అనేది టూల్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీగా పనిచేస్తుందా, ఇప్పుడు కూడా అవసరమా అన్నది రాయాలి. మీరేం రాశారు, ఇది ఎలా పనిచేస్తుందని రాశారు. మీరు దాన్ని ఏం చేయొచ్చు, ఫస్ట్ చూడండి ఆర్టీఐకి సంబంధించి అసలు ఆర్టీఐ ఎందుకు తీసుకొని రావడం జరిగింది, దాన్ని కాన్స్టిట్యూషన్లో ఈ ఆర్టికల్ కింద అలాగే ఇంట్రడక్షన్లో రాసుకొని బాడీలో దాని యొక్క ఇంపార్టెన్స్ ఇది. అయితే ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా దీన్ని ఈ విధంగా దీని యొక్క నీడ్ ఉంది, ప్రజెంట్ నీడ్ ఏంటి అన్నది మీరు రాయాలండి. అది మెయిన్ పార్ట్ ఈ క్వశ్చన్లో. ప్రజెంట్ ఆర్టీఐ ట్రాన్స్పరెన్సీని ఇంకా బిల్డ్ చేయడంలో నీడ్ ఉంది అని రాయాలి. ఆ తర్వాత కంక్లూజన్లో మీరు రాసినట్టు లెస్ గవర్నమెంట్ ఇలా ఉండడానికి ఇదంతా ఓకే, కొంచెం ఇక్కడ బాడీ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని చేంజ్ చేయాలి. మిగిలిన వాళ్ళకు కూడా స్ట్రక్చర్ అర్థమవుతుందా, ఆన్సర్ స్ట్రక్చర్. నెక్స్ట్ చూడండి, డ్రగ్ యూజ్ అన్నది పెరుగుతుంది కదా, దానికి సంబంధించి రీజన్స్ ఏంటి, ఇండియాకి ఎందుకు డ్రగ్ అబ్యూస్ పెరుగుతూ ఉంది, మెజర్స్ ఏమేమి ఉన్నాయన్న. సో దీనికి సంబంధించి ఇంట్రడక్షన్లో చూడండి ఒక రిపోర్ట్, రీసెంట్గా ఈ రిపోర్ట్లో ఇలా చెప్పారు అని రాశారు. బాడీకి వచ్చేటప్పటికి ఇవి రీజన్స్ ఇక్కడ చూస్తున్నారా. సో ఇవి ఏమేమి రీజన్స్ అని రాశారు. మరి రీజన్స్తో పాటు ఏమన్నాము, మెజర్స్ ఏమున్నాయి, మెజర్స్ టేకెన్ అని అన్నాం, అవునా. సో మెజర్స్ టేకెన్ అన్న దాని గురించి ఇక్కడ రాయడం జరిగింది. సో దీంతోపాటు మీరు చట్టాలు అవి రాయండి, మనం కొన్ని చట్టాలు ఉన్నాయి అవన్నీ రాయండి. సో మెజర్స్ ఏమేమి ఉన్నాయి అని రాసుకొని కంక్లూజన్లోకి వచ్చేటప్పటికి ఇవి ఎస్పెషలీ యంగ్ పీపుల్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటాయి కాబట్టి వీటికి అవేర్నెస్, వీటన్నిటి ద్వారా కమ్యూనిటీ యొక్క రోల్ పెంచాలి, ఇలాగ కంక్లూజన్ రాసుకోవచ్చు ఆ క్వశ్చన్కి. ఇక్కడ చూడండి, నేషనల్ మూమెంట్ అనేటటువంటి దాంట్లో ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ గురించి షార్ట్గా రాయండి. సో మరి అది ఏ విధంగా ఎంటైర్ మూమెంట్కి ఉపయోగపడింది అంటున్నారు. అంటే ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ చాలా తక్కువ టైం ఉన్నప్పటికీ మిగిలినటువంటి చాలా ఫేజెస్ మీద ఎక్స్ట్రీమిస్ట్ మూమెంట్ యొక్క ఇంపాక్ట్ ఉంది అని అంటున్నారు. సో ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అన్నది ఎప్పుడు వచ్చింది, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అన్న దాని యొక్క ఇదిగో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏంటి అని రాశారు. మరి డ్రాబ్యాక్స్ ఏంటి, ఇలా కాదండి, మనం ఏం రాయాలి, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అనేది ఇది ఈ టైంలో జరిగింది, వీళ్ళు లీడర్స్గా ఉన్నారు, ఎక్స్ట్రీమిస్ట్ మూమెంట్ యొక్క కాంట్రిబ్యూషన్స్ ఇవి కొన్ని రాయాలి. సో దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది. నెక్స్ట్ వచ్చే వాళ్ళ మీద ఇప్పుడు గాంధీజీ కానివ్వండి, గాంధీ ఎరాలో ఓవరాల్గా ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఎక్స్ట్రీమిస్ట్ ఎరా అనేది చూపించింది, అది మీరు క్లియర్గా హెడ్డింగ్స్తో రాయగలగాలన్నమాట, రైట్. సో ఇక్కడ వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఏంటో రాశారు, కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి అన్నది మీరు కంక్లూజన్గా రాసుకోండి, కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయని రాసుకోండి. దీన్ని రాయడానికే మీకు ఇది పడుతుంది. సో మీరు 250 వర్డ్స్లో కంప్లీట్ చేసుకునేలాగా ఆన్సర్ రాయండి. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చండి, జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్. ఇది మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఇవి మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.